మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమ. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వరకు ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో ఆర్థిక ఆరోగ్య పరంగా గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుంది? గ్రహ సంచారంలో కుజ బుధ శుక్రగ్రహాల యొక్క శుభ సంచార యోగం బాగా కనబడుతుంది. గురుడు ఆల్రెడీ కర్కాటకంలో శుభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు బుధుల యొక్క శుభస్థానాల వల్ల మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు చెప్పే ముందు రాహుతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే రాహు అనే గ్రహం వీరికి ఏకాదశి స్థానంలో గోచారంలో ఉన్నాడు కాబట్టి సో బీ కేర్ఫుల్, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే లాభం ఉంది, నష్టం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయండి. అలాగే మనకి ఆగస్టు 2026 మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారంలో మొట్టమొదటిగా నేను ఆది నిష్ఠూరానికే విలువ ఇస్తాను. అంత్య నిష్ఠూరాన్ని నేను పెద్ద ఫీల్ అవ్వను. ఆది నిష్ఠూరానికి నేను ముందడుగు వేస్తాను. కాబట్టి అంత్య నిష్ఠూరం ఏంటంటే రెండో వారంలోనే వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రుగ్మతలు, ఆర్థిక నష్టాలు, చికాకు, ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే అనవసర వ్యక్తులను నమ్మడం ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండోది లేనిపోయినటువంటి విషయాలకు తలదూర్చడం నష్టాన్ని కలిగిస్తుంది. దూకుడుగా ఉండడం నష్టాన్ని కలిగిస్తుంది. సో రెండో వారం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కానీ వ్యాపార పరంగా కూడా వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. బట్ 1, 3, 4 వారాల్లో వీరు అనుకున్నది సాధించేటువంటి సూపర్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అది ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. సో ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయడం, అలాగే విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా లాభాలు అన్ని రకాల కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్ కానివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, మంచి వ్యాపార లాభాలు కూడా బలంగా ఉంటాయి వీరికి. అనుకూల సాధించడం, ఆరోగ్య లాభం, శుభకరమైన సంతాన వాప్తి. అంటే వీరికి సహజ సత్సంతానం కన్నా కృత్రిమ సంతానం వైపు వెళ్ళేటట్టయితే వీరు తప్పకుండా ఈ 4 వారాల్లో, అంటే ఈ 3-4 వారాల్లో వీరికి మంచి ప్రయోజనం, అంటే శుభవార్త వినే అవకాశం, సంతాన సంబంధ శుభవార్త ఖచ్చితంగా వింటారు. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభయోగాలు. అంటే అలాగే సేమ్ టైంలో వీరికి వివాహ యోగం కూడా బాగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా వీళ్ళకి చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా లాభదాయకమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం సాధిస్తారు, అనుకుని సాధిస్తారు. రెండో వారమే కాస్త ఇబ్బంది, లంచాలు పుచ్చుకోవడం మహానుభావులు. అందులోనూ వీళ్ళు మున్సిపాలిటీ, జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఏర్పడే అవకాశం. అలాగే ఈ మధ్యకాలంలో మనకి నాయకులకు, సినీ నాయకులకి కాస్త అందరికీ మోకాళ్ళు, భుజాలు, మోచేతులు, పాదాలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు కదా, అది టు బి కంటిన్యూడ్. ఈ నెలలో కూడా కంటిన్యూడ్ అయ్యే అవకాశాలు. మెయిన్ ప్రధానమైనటువంటి నాయకులకే, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులకి మళ్ళీ ఏదైనా శస్త్రచికిత్స తప్పక అవసరం వచ్చే అవకాశం ఉంది. నాయకులకు అటువంటి ఇబ్బంది కూడా కనబడుతుంది. సరే, ఇబ్బంది అనడం కన్నా కాస్త జాగ్రత్త పడుతున్నానని చెప్పవచ్చు. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభ యోగాన్ని పొందుకునే అవకాశం చాలా అద్భుతంగా ఈ రాశి వారు చెప్పవచ్చు. రెండో వారం జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం నేను ఎప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరు. భగవద్గీత అనేది ఏంటంటే చాలా మంది అంటారు, ఏంటి కూడా భగవద్గీత చదవమంటారు, ఏం చదివితే వస్తుంది, కృష్ణుడు అర్జునుడికి చెప్పిందే కదా అంటారు. నో, దట్ ఈస్ రాంగ్. కృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి విషయం కన్నా నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తిలోకి కృష్ణుడు చెప్పేటువంటి విషయాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక యాంకర్ ఉన్నారు, యాంకర్గా ఉన్న వ్యక్తి కృష్ణుడు మీరు అనుకోవాలి, ఏం చెప్తున్నాను. అలాగే అర్జునుడి పాత్ర కూడా యాంకరే తీసుకోవాలి. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలి, మనం ఏం అడగాలి. అర్జునుడు అడిగే దారి, కృష్ణుడు చెప్పేవాడు. ఇక్కడ కృష్ణుడు కూడా ఏం చెప్పాలనుకున్నాడో కృష్ణుడికి తెలవాలి, అర్జునుడి పాత్ర యాంకర్ పోషించాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని అర్జునుడు గ్రహిస్తాడు. కాబట్టి దాన్ని మనం పసిగట్టాలి. ఫస్ట్ అధ్యాయంలోనే మనకి ఏంటైనా అంత బాగా ఉంది, 18 సైన్యం, అక్షుడిని సైన్యం వచ్చేసింది, 2 వచ్చారు, పాండవులు, కౌరవులు వచ్చారని చెప్పి చెప్తాడు. దాంట్లో రెండవ ఎపిసోడ్ ఏంటి అంటే ఆయన వచ్చాడు, చూసేసి అతను చూసి ద్రోణుని దగ్గరికి వెళ్తాడు, భీష్ముని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చేసి వెనక్కి వచ్చేసి అని పడేసి, నా వల్ల కాదు, ఆయన మా తాత, ఆయన మా మామ, ఆయన మా బామ్మడిది, నా తమ్ముడు, నేను చంపనంటాడు. ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ అంటే యాంకర్ పార్ట్ అయిపోయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, చంపుతావా చంపవా, నువ్వు లేకపోతే గ్రీన్ మ్యాట్ మీద నేను చేసేస్తా షో మొత్తం, నో డౌట్, యాంకర్తో మాకేం పని లేదు అన్నటువంటి రెండు ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఆ కృష్ణునికి అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు అడగాలి. అది అర్జుని అంటే క్రియేటివిటీ అంటా నేను. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు, రెండు చంపకపోతే చంపేస్తా నేను,
ఈ విషయాల్ని ఏం ప్రశ్నలు అడగాలి, జ్యోతిష్కుడిగా నేను అడాప్ట్ చేసుకోవాలి గీతాన్ని, కెమెరామెన్గా అతను ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ప్రదర్శన చేయాలి, స్క్రీన్లో కృష్ణుని యొక్క రథం ఎంత దూరం వచ్చింది ఎలా చూపించవచ్చు అనేటువంటి భాగవతాన్ని అడాప్ట్ చేసుకుంటే ప్రతి దాంట్లో మీ గురించి మీ సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి నేను ప్రతి క్షణం కూడా భగవత్ చదవండి అని చెప్తాను. ఈ రాశి వారు కూడా కాస్త భగవత్ చదవండి. రెండవ వారంలో లంచాలు పుచ్చుకోవాలని ఆలోచన వాళ్ళు లంచాలు పుచ్చుకోకండి, ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రేయసి ప్రియులు రెండవ వారంలో ఎగ్జామ్ ఉడ్డుమ కొట్టేద్దాం, మనం అమ్మ నా చెప్పుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి జీవితంలో పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అనే డైలాగ్ వస్తుంది, అప్పుడప్పుడు చూస్తుంటాం మనం కామెడీగా. అది నిజమవుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటున్నా. అలాగే తండ్రిని మోసం చేసిన వాడు, తల్లిని మోసం చేసిన వాళ్ళు బాగుపడేటువంటిది నీ జన్మలో సాధ్యం కాదు. నువ్వు ఎంత నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎంత నచ్చిన వ్యక్తిని నువ్వు నీ ప్రాణం కంటే ప్రేమించిన వ్యక్తిని, తల్లిదండ్రుల ప్రేమ కన్నా నువ్వు ప్రేమించే వ్యక్తి యొక్క ప్రేమ సరితూగదు. తల్లిదండ్రుల ప్రేమ ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎంత ప్రేమించాడు ఇంతకంటే మించి రాదు ఆ ప్రేమ. కాబట్టి అది బేరీ చేసుకోండి. తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళు బాగుపడడం దుర్లభం, అసాధ్యం. ఇది గుర్తుపెట్టుకుని మంచిది. సరే, ఇది సుత్తి అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోండి. సుత్తి కాకపోతే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రెండో వారంలో బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకం తప్పకుండా చూయించుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. బట్ ఏదేమైనా ఈ మాసం అంతా కూడా మీకు శుభయోగమే ఉంది. 3 parts అంటే 3 లాభం ఉంది. కాబట్టి ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన యోగం బలంగా ఉందని చెప్పవచ్చు. శుభమస్తు. మరి గురువుగారు నార్మల్గా వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? అంటే వీరికి ఒక దూకుడు ఎక్కువగా ఉంటుంది. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ మెంటాలిటీ, అన్నిట్లో ఉంటారు, అందరిలో ఉంటారు, తెలివైన వారు, వ్యక్తిత్వం బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క ఆగస్టు మాసం కోసం కాదు, వీళ్ళ స్వభావం అలా ఉంటుంది. స్వభావాన్ని తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, మనం దీంట్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా, ఒక హెచ్చరిక అంటే ఏం చెప్పారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, దుష్టులతో దూరంగా ఉండాలి. జుగుప్సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రేమ కలాపాలు, విద్యా నష్టం చేసుకోవద్దు. బద్ధకం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. 3 లాభం ఉంది కాబట్టి తల్లిదండ్రులతో ఉండండి, కుటుంబంతో ఉండండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభాలు కూడా ఉంటాయి. బస్ దుష్టులకి దూరంగా ఉండండి. ఈ అంటే వచ్చే వారంలో బాగా దుష్టులకు దగ్గరగా ఉండొచ్చు అని అడిగితే, జాతకం బాగున్నప్పుడు దుష్టులకి మీరే దూరంగా ఉంటారు. మాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ జాతకం. మరి ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది? తప్పకుండా ఈ రాశి వారికి విష్ణుమూర్తి ఆరాధన శుభకరంగా చెప్పవచ్చు. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో అమావాస్య ముందు బాగుంటుందా, ద్వితీయార్థం బాగుంటుందా, ప్రథమార్థం బాగుంటుంది అంటారు? అలా ఏముంటుంది అంటే మాసం మొత్తంలో ఒక్కొక్క వారంలో గ్రహ సంచారం అంటే వీరికి ఏమైందంటే 15వ తారీఖు వరకు కొన్ని గ్రహాలు ఒక స్థానంలో, 15 రోజుల తర్వాత ఒక స్థానం ఉన్నాయి. కాబట్టి ఒక వారంలో ఒక పక్షంలో కొన్ని గ్రహాలు బాగుంటాయి, కొన్ని పక్షంలో బుధ గురుల యొక్క ప్రభావం బలంగా ఉంది. కాబట్టి నెల మొత్తం కూడా వీరికి శుభ సమయాలు చెప్పవచ్చు. పక్షం ముందు పక్షం తర్వాత అనేది ఏం లేదు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. గురుగారు, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ మాసం ఎలా ఉంటుందంటారు వీరికి? వృషభ రాశి వారికి దాదాపుగా ఈ ఆగస్టు 2026 మాసం మొత్తం కూడా మంచి ప్రయోజనాలే ఉన్నాయి. దాదాపుగా వీరికి అనుకోవాలంటే మీరు 3వ వారంలో చాలా మంచి ప్రయోజనాలు, మిగతా 3 వారాలు యావరేజ్గా ఉన్నాయి. అదేంటి సార్ చాలా సూపర్ అన్నారు, మళ్ళీ యావరేజ్ అంటున్నారు అనేటువంటి డౌట్ రావచ్చు. యావరేజ్గా ఉన్నాయంటే మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకునేటువంటి సమయం. యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. అంటే సెల్ఫ్ రికగ్నైజేషన్, సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మీరు చేసుకునే ప్రయత్నంలోనే మీకు అనుకూలవంతమైన ఫలితాలు చెప్తాను. కాబట్టి కాస్త మీరు ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని మార్చుకోవడానికి, పెంచుకోవడానికి పనికొచ్చే సమయం చెప్తాను. రెండోది, వీరికి కాస్త దూకుడు తగ్గించాలి. నాకే అన్ని తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను అన్ని చేయగలను, నేను సింగిల్గా చేయగలను, నేను ఆడదానన్న భయం లేదు, నేను మగోడన్న భయం లేదు, నేను చిన్నవాడన్న భయం లేదు, నేనే చేసి నడిచిపోతుంది అనే భావన కరెక్ట్ కాదు. సో కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాన్ని పొందుకుంటారు. రెండోది, ఈ రాశి వారికి ఏదైనా ముఖ్యమైన సలహా అని చెప్పాలనుకుంటే, మీరు అడిగినట్టయితే వీరు ముఖ్యంగా సమయ పాలన సరిగ్గా లేకపోవడం వల్ల, బద్ధకం వల్ల, ఈ రెండింటి విషయాల్లో వీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సమయపాలన లేకపోవడం, టైం సెన్స్ లేకపోవడం, అట్ ద సేమ్ టైం వీరికి లేజినెస్, చాలా లేజినెస్ ఉండడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం వల్ల ఆర్థిక నష్టం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం కాదు, ఫెయిల్ అవుతాయి కూడా. ఇంట్రెస్ట్ అన్నటువంటి భావనతో అవతల వాళ్ళు వేరేకి టెండర్కో దానికో దీనికో మారిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వీరికి అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని, సంఘంలో పేరు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం. ప్రాబ్లమ్ మీన్స్ టైం సెన్స్ లేకపోతే, ఇప్పుడు కెమెరామెన్ కానివ్వండి, ఇంకేదైనా ఆర్టిస్టులు కానివ్వండి,
సో ఆఫ్ కోర్స్ ముందుగానే అందరూ వస్తారు, కానీ ఈసారి ఉన్నటువంటి కొద్ది పెద్ద పెద్ద సినిమాల్లో ఆలస్యం కనుక అయితే మాత్రం సినిమా రంగంలో మీకు కాల్ షీట్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది, పెద్ద పెద్ద హీరోయిన్లవి కూడా. ఇక్కడ ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కెమెరామెన్తో పాటు ఉంటే సరిపోద్దిగా, సమయపాలన పెట్టుకుంటే చాలా మంచిది కదా. అలాంటి ప్రయత్నం చేస్తే సినిమాలో ప్రయోజనాన్ని పొందుకుంటారు, సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంటుంది. చిత్రం విడుదల చేయాలనుకుంటే 3వ వారంలోనే విడుదల చేయండి. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయాలనుకుంటే కూడా 3వ వారం ప్రారంభం చేయండి. 1, 2, 4 వారాల్లో కాస్త సమయ పాలన. అలాగే విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడితే నష్టం. మీకై మీరు రాస్తే బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం, అంటే బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ది బెస్ట్ ర్యాంక్ కాదు. సో ఇతరుల మీద ఆధారపడితే 0 ర్యాంక్. సో చాయిస్ ఇస్ యువర్స్. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా నేను వాడికి ₹1,00,000 ఇచ్చేసాను, నాకు వాడు కెమెరాలు చెప్పేస్తాడు, మాస్ కాపింగ్ వచ్చి నా కళ్ళల్లో కెమెరా పెడతాడు, నా కళ్ళలో ఎక్స్రే కనపడుతుంది, నేను ఓఎంఆర్ షీట్లో టిక్ పెట్టేస్తాను, నాకు ఫస్ట్ ర్యాంక్ నాదే, తర్వాత ఫస్ట్ ర్యాంక్ మీద తర్వాత 0 ర్యాంక్ కూడా మీదే ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాటి మీద ఆధారపడడం వల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రేమ కలాపాలు ఇబ్బంది కలిగించడం, అయిన వారికి దూరంగా ఉండడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే అయిన వారిని, ఇప్పుడు చెడ్డవారితో స్నేహం ఎంతనో అయిన వారికి దూరంగా ఉండడం కూడా నష్టాన్ని కలిగిస్తుందిగా. సో కాబట్టి ఈ రకమైనటువంటి భావన అయిన వారితో దూరంగా ఉండేటువంటి ప్రయోజనాన్ని కొద్దిగా పొందుకుంటారు, దానివల్ల నష్టం. ఎందుకంటే నాకు తెలుసు నేను అని చేయగలను అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక అహంకారం, దురహంకారంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తగ్గించుకోండి, ఆ విషయాన్ని గమనించుకోండి. చాలా మంది విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీలో, సిమెంట్ కర్మాగారంలో పనిచేసే వాళ్ళకి వ్యాపారపరంగా వృత్తిపరంగా బాగా ఉంది, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మంచి వ్యాపార లాభం ఉంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా చాలా బలం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఇంతకుముందు సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారుగా, దాని నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది, మంచిగా వాహనం కొనుగోలు చేసే ఒక 3వ వారంలో కొనండి, చాలా మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, మంచిది కాదన్న విషయాన్ని గమనించాలి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, ఇవి 1, 2, 4 వారాల్లో బాగుంది. లాటరీలకు మాత్రం దూరంగా ఉండండి 1, 4 వారాల్లో. 3వ వారంలో లాటరీల వల్ల లాభం ఉంది. షేర్ మార్కెట్లో స్పీడ్గా మీరు అంటే డే ట్రేడింగ్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయదు, దానిలో లాభం కూడా ఉంటుంది. వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, విద్యార్థుల లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు. గత వర్షాలనే కదా, జాగ్రత్తగా ఉండండి. ఈతకని చెప్పేసి వెళ్తే ఆకస్మికంగా వర్షాలు పడడమో, సుడిగుండాలు రావడమో, అంటే ఇప్పటిదాకా వర్షాలు పడలేదు కదా అని చెప్పి కంగారు పడకండి. పడే అవకాశాలున్నాయి కాబట్టి అనవసరంగా నీటి గుంటల దగ్గరికి వెళ్ళి ప్రమాదాన్ని పొందుకోకండి. అలానే ప్రమాదం ఏం లేదు ఈ మాసంలో, మంచిగానే ఉంది. బాతికి బయట కడతారు, నో ప్రాబ్లం. కానీ అని చెప్పేసి ప్రమాదంలో వెళ్ళడం ఎందుకు, పులి నోట్లో వేలు పెట్టడం ఎందుకు, ఇబ్బంది పడతారు కదా. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. స్నేహితుల మాట అతిగా నమ్మకండి. అట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, బట్ వెనక ముందు ఆలోచించుకోవాలి. ప్రేమ కలాపాలు కూడా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మనకి ఈవెంట్ చేసేవారికి కూడా కొత్త ఈవెంట్స్ వచ్చే అవకాశాలు, విదేశాల్లో ఉన్న వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం, స్థిరమైన నివాసం అంటే ఏదైనా గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణ లాభం రావడానికి అంటే స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి ప్రయోజనం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తప్పకుండా ఈ మాసంలో వీరికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం ఏంటంటారు? రైట్, ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పడం ఎందుకు, మనం కూడా ఒకసారి అందరిలాగా పాజిటివ్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మొట్టమొదటి వారం వీరికి అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి, చాలా మంచి అదృష్ట యోగాలు. పెళ్లి కాలేదా, పెళ్ళే అవకాశం ఉంది. అంటే లవర్ని తప్పకుండా వెంట పెట్టుకొని అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీరు పెళ్లి చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఉంది. ఎగ్జామ్లో ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారా, ఈ వారంలో ఫెయిల్ అయిన మాట లేదు, పాస్ గ్యారంటీ, ఇది ఖచ్చితం. 2వ వారంలో పోస్ట్పోన్ చేసుకుందామే అనుకున్నారనుకోండి, ఫెయిల్ గ్యారంటీ, నో పాస్. మరి మీకు చాయిస్ మీది. ఫస్ట్ వీకే చాలా బాగుంది, 2వ వీక్ పూర్తిగా నెగిటివ్గా ఉంది, 3-4 వారాల్లో యావరేజ్గా ఉంది. సో ఏదైనా సాధించాలనుకుంటే వీరికి మొదటి వారమే ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచనాలు ఉన్నాయి. ఇన్ని యోగాలన్నీ కూడా మీకు మొదటి వారంలో ఉన్నాయి. సో మొదటి వారంలో మంచి పనులను క్యాచ్ చేసుకోగలిగితే 2వ వారంలో బాగాలేకపోయినా గెటాన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది చెప్పడం. 2వ వారంలో ఏం చేయాలి, నిరంతరం భగవద్ ధ్యానం.
నా ఫ్రెండ్ ఎవడో వస్తాడు, వాడు వచ్చేసి మామ బయటికి పోదామా 2 పెగ్గులు వేసుకుందాం, పెగ్గులా మామ అంటాడు. ఆ పెగ్గులా కాస్త మీకు మగ్గులో అవుతుంది. అంటే పెగ్గులో వేసుకుంటే ఏమవుతుంది, కడుపులో పోతుంది. మగ్గులో అయితే ఏమవుతుంది, బొలక్ బొలక్ అనమాట. ఎక్కడ, హాస్పిటల్లో ఉంటుంది. ఏంటి ఎలా చెప్తారు మీరు, ఎంత వెటకారం చెప్తారంటే, నువ్వు మందు కొట్టి వాంతులు చేసుకుంటావు అని చెప్పడానికి నేను వెటకారం అవుతుంది, సూర్యకారం అవుతుంది. లాజిక్ నాకు అర్థం. ఇది కిరణ్ కారం, ఇది కిరణ్ శర్మ కారం ఇలాగే ఉంటుంది. సో భరించే వాళ్ళే దీన్ని వినాలి, లేకపోతే వినకూడదు అంటా నేను. సో కాబట్టి అతిగా నువ్వు మద్యపానం చేసి బడి నడిపావనుకో, సరే నేను నాలంటాడు ఏమంటే నీ కర్మ, నువ్వు బాగా తాగావు, నీ ఇంట్లో పడుకో, బయటకు వచ్చే అధికారం ఇచ్చాడు రా విధవ నీకు. ఇది నేను డైలాగ్ నాది. అంటే మందు కొట్టి నువ్వు బయటకు వచ్చి బడి నడిపితే పాప కర్మజాలి మన మీద పడతారు. వాడు వచ్చి వాడైనా మనకు తెలియదు కదా, పోనీ ఎదురుకున్న చెల్లెనా తల్లా పెళ్ళమో తెలియదు వాడికి, ఎవరి మీద పడుతుందో తెలియదు. అలాంటి వాడికి గౌరవం ఎందుకు ఇవ్వాలి, వాడి విధవనే అంట నేను. కాబట్టి నువ్వు మందు కొట్టావనుకో, నీ కొంపలో నువ్వు ఉండు, నేను తాగిన ఇల్లు కొంపని అంట నేను. మంచుకున్నది స్వర్గశీవని ఇల్లు బ్రహ్మాండం చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు ఎవరి తగ్గట్టు గౌరవం ఇవ్వాలి, మనం వ్యక్తికి తగ్గట్టు గౌరవం ఇవ్వాలి. కాబట్టి 2వ వారంలో అలా మందు కొట్టి బయటకు వస్తే ప్రమాదం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదానికి కలిగించే అవకాశం. ఏమీ లేదు, కృష్ణ జన్మస్థానంలో ఉంటాం, దగ్గరలో ఉంది కదా, కృష్ణ జన్మాష్టమి దగ్గరలో ఉంది. పాప అందరికి వెళ్ళాలనుకుంటే మీరు వెంటనే ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ చౌరస్తాలో వెళ్ళండి, హెల్మెట్ లేకుండా వెళ్ళండి, కృష్ణ జన్మస్థానాన్ని తప్పకుండా వెళ్ళొచ్చు మనం. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎప్పుడున్నాయి, 2వ వారం ఉన్నాయి. మరి ఏం చేయాలి మనం, 2వ వారం మౌనంగా ఉంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ సైలెంట్గా ఉంటూ, ఇలాంటి అమ్మాయిలు అనవసరంగా వెంటబడి మనం వేధించకుండా, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఎటువంటి లెటర్లు రాయకుండా, మెసేజ్లు చేయకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మనం సుఖంగా ఉంటాం. ఇంట్లో మనకి అనుకూలంగా ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నీ చదువు మీద నీకు ఫోకస్ ఉంటుంది. భగవద్ధ్యానం చేసుకోండి, నమో నారాయణ అని చెప్పి చదువుకోండి, ఈశ్వర నామం చదువుకోండి, తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలో నేను ఇందాక చెప్పినటువంటి జోక్ అనుకుంటున్నాను మీరు, ఇలాంటి అమ్మాయిలు అని చెప్తే మిమ్మల్ని ఉద్ధరించడం కాదు, అనవసరంగా అమ్మాయిలతో అబ్బాయిలతో చేసేటువంటి వెకిలి చేష్టలు మీకు ప్రమాదాన్ని, మీ కుటుంబ ఉనికిని బజార్లో నిలబెడతాయి. కాబట్టి జాగ్రత్త. జుగుప్సాగన ఫోటోలు ఇవాళ రేపు ఆడపిల్ల ముందర చెప్తున్నాను నేను, సిగ్గు శరము లజ్జ అభిమానం ఏవి లేకుండా ఆడపిల్లలు మగవాళ్ళందరూ కూడా జుగుప్సాగన వీడియోల ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. ఇది జరుగుతోంది, ప్రతి ఇంట్లో జరుగుతోంది, జాగ్రత్తగా ఉండండి. అఫ్కోర్స్ 70% జరుగుతున్న నా అభిప్రాయం. సో ఎలా చెప్తారు మీరు అంటే, దౌర్భాగ్య సీన్లలో మన పేపర్లో వచ్చేటువంటి ఇవన్నీ ఇవే, మా దగ్గరికి వచ్చినటువంటి విషయాలు కూడా ఇవే. అనేక కుటుంబాల్లో గొడవలు అవుతున్న విషయం ఇది కాదని ఎవరైనా మీరు మనసాక్షి చెప్పుకుని ఆలోచించండి. బయటపడ దొంగ అవుతున్నాడు, బయటపడిన వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ప్రమాదంలో పడతారు. మగవాడు ఎప్పుడు కిరాతకుడే, మగవాడు ఎప్పుడు చెడ్డవాడే, వాడితో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడేది ఆడపిల్లనే. ఇంత గట్టిగా చెప్పేటువంటి దమ్మున్న జ్యోతిష్కుడు ఎవరు లేడు, నేను తప్ప. ఇంకొకటి చెప్పండి, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఏదైనా సరే నీకు లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇల్లు కొంటావు, ఫలం కొంటావు, రాజకీయ ఎదుగుదల అవుతావు, నీకు విష్ణుమూర్తి ఇలా వచ్చేస్తున్నాడు, నీకు రాహు 9వ ఇంటికి వచ్చేసాడు, నీకు షేర్ మార్కెట్ వస్తుంది. ఇది కాదు కావాల్సింది. మన నిత్య జీవితంలో మనిషి యొక్క ప్రవర్తన గురించి చెప్పాలి. మనం వ్యాపారం ఎలా ఉంటుంది చెప్పాలి. 2వ వారంలో తప్పుడు వ్యాపారం చేస్తావు, ఎక్కువ మట్టిలో ఇసుక కలుపుతావు, రవ్వలో బియ్యంలో, నువ్వు ప్రమాదాలు పడతావు అని చెప్పండి. అది చేయడం వల్ల నీకు నరకం ప్రాప్తిస్తుంది. ఎందుకు, నీకు పిల్లలు రోగంతో బాధపడతారు, ఉదరోగంతో బాధపడతారు. బియ్యంలో నువ్వు కల్తీ చేసిన, నూనెలో కల్తీ చేస్తే కంట దోషం, కంట ప్రాబ్లం, బియ్యంలో కల్తీ చేస్తే ఉదర ప్రాబ్లం, అలాగే నువ్వు మందులలో చేస్తే నీ పిల్లలకి గర్భవిచ్ఛిత అవుతుంది. ఇవి చెప్పేది మొగోడేడి, దమ్మున మొగోడేడి, ఏది చూడు నీకు షేర్ మార్కెట్, డబ్బులు వస్తాయి, వెలిగిపోతావు. నేను హీరోయిన్కి విడాకు వస్తుందని చెప్పినా, ఆ హీరోకి చచ్చిపోతారని చెప్పినా, ఇప్పుడు మోడీ గారికి శని వక్రగతి అని చెప్పినా, ఎవరికి కావాలి రవి? నిత్యం బతికేటువంటి వ్యక్తులకు విషయం చెప్పు. నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, బాబు ఈ వారంలో వద్దు, నెక్స్ట్ వారం చేయండి, మొదటి వారం చేయండి, 3వ వారంలో యావరేజ్గా ఉంది, జాగ్రత్త. ఈ ఆగస్టు మాసంలో ఈ మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి, 2వ వారం బాగాలేదు. 3-4 వారాల్లో పెద్దలు చెప్పిన మాట వింటూ నీ అనుభవాన్ని రంగరించుకుంటూ ముందుకు వెళితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉంది, లాటరీల వల్ల నష్టం ఉంది, వెళ్ళకు. ఇది చెప్పు డైరెక్ట్గా. 2వ వారంలో అసలు షేర్ మార్కెట్ వైపు వెళ్ళకు, కుదరదు. 1వ వారం షేర్ మార్కెట్ పెట్టండి, లాటరీల ధన లాభం ఉంది. లాటరీ అని చెప్పగానే 50,000 టికెట్ కొనొద్దు, ఏదో 100 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నావా, జోలు పడేసుకున్నావా, అంతవరకు. వస్తే నీ అదృష్టం 200 వచ్చు, 3,000 రావచ్చు, 30 లక్షలు రావచ్చు, 3 కోట్లు రావచ్చు. అదృష్టం అనేది నువ్వు చేసిన పుణ్యబలం మీద ఆధారపడి ఉంటుంది. అందాని జాతకం ఏంటంటావా, నీ జాతకంలో నువ్వు వెళ్ళే మార్గం రైటా, లెఫ్టా, మంచా, చెడా అని చెప్పడానికి మా అభ్యంతరం, మేము చెప్పేటువంటి ఫలితాన్ని. అది జ్యోతిషం అంటే ఏది పైనుంచి ఆకాశం ఊడి పడదు, బట్ ఆర్ గివింగ్ ఇండికేషన్. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళకి లాభం. కాబట్టి సెకండ్ వీక్ జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఫార్మా, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ జాగ్రత్తగా 2వ వారం ఉండాలి. మొదటి వారం లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉంది, ఫస్ట్ వీక్లో డెవలప్మెంట్స్ ఉంది, సంతాన యోగం కూడా ఉంది, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మొదటి వారంలో.
అలాగే స్నేహితుల వల్ల లాభం ఉంది, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది, మంచి వ్యక్తులతో లాభం కూడా ఉంది, పరిచయాలు కూడా బలంగా ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఈ రాశి వారికి. 1వ వారంలో లాభం, చాలా లాభం, 2వ వారంలో నెగిటివ్, 3-4 వారంలో యావరేజ్ ఉంది. కాబట్టి భగవద్గీత పారాయణం ఏది చెప్పినా భగవద్గీత, నీ తలరాతను మార్చే గీత భగవద్గీత మాత్రమే. నువ్వు ఏ మతం కానీ ఎవరైనా సరే చదవండి. ఏ అబ్దుల్ కలాం గారి కంటే గొప్పోడు మనం ఏమన్నా, ఆయనే చదివాడు గీతని, ఆయన బ్రహ్మాండ చదివాడు. సరే మనకి కమిషనర్ ఉండే, మనకి ఒక హైదరాబాద్ సిటీ కమిషనర్ ఉండే 2000 ఇయర్లో అప్పుడు అనుకుంటా, ఆయన ముస్లిం, ఆయనకి భగవద్గీత నోటికి వచ్చి ఆయన పేరు బాగా ఫేమస్, ఆయన పేరు ఖాన్, ఆయన పేరు ఖాన్ గారు. ఆయనకి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు నోటికి వచ్చి ఆయన బ్రహ్మాండ ఒక ఇంటర్వ్యూలో ఈనాడు మ్యాగజైన్లో ఇంటర్వ్యూ వచ్చింది సార్. దట్టు ముస్లిం ఖాన్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. నేను అంత క్లారిటీ చెప్తున్నా కదా, ఖాన్ గారు, ఆయన పూర్తిగా నాకు గుర్తులేదు కానీ ఖాన్ గారు మొత్తం ఆయన భగవద్గీత మొత్తం నోటికి వచ్చి ఆయనకి కంటతా అవచ్చు. అంటే నేను ముస్లిం చదవమని చెప్పట్లా, నేను ప్రేరేపించట్లా, ఎవరైనా చదవచ్చు అని చెప్పడం. దానిలో మతానికి సంబంధం లేదు, అన్ని విషయాలను అవగతం చేసుకునే ఒక రకమైనటువంటి నీ యొక్క పరివర్తనకి పనికొచ్చేటువంటి ఆయుధం. కాబట్టి అది చదవండి అని చెప్తున్నాను. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ముందుగా వీరికి కుజుడు బుధుడు అత్యంత లాభమైనటువంటి శుభస్థానంలో ఉండడం, అసలు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుంటాడు. ఈ మాసంలో మేబీ ఈ సంవత్సరంలోనే అనుకుంటా కర్కాటక రాశి వారికి టాప్ లెవెల్ ఉండేటువంటి యోగాలు అన్ని ఈ నెలలో ఉన్నాయి. 12 రాశుల వారిలో టాప్గా ఉన్నటువంటి రాశి మనం కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారు కాబట్టి చాలా టాప్ లెవెల్ ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి యోగాలు, ఏదనుకున్నా సరే వీళ్ళకి అయిపోతుంది. అబ్బాయిని లేపుకుపోవచ్చు, అమ్మాయిని లేపుకురావచ్చు, తప్పుగా అనుకోకండి. అంటే అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకోవచ్చు, ఇది కూడా క్లారిటీ ఫస్ట్. ఎందుకంటే ఎలా చెప్తారంటే మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది, కిరణ్ శర్మ ఏం చెప్పాడు అనే విషయం ఉంటుంది. అంటే అమ్మ నాన్నల్ని ఎదిరించమని చెప్పాలా, అమ్మ నాన్నల్ని ఒప్పించమని చెప్తున్నాను, ఓకేనా? అందుకే స్ట్రైక్ అవ్వడానికి ఇలా, అంటే ఏం లేదు బ్రో మీకు నచ్చినట్టుగా చెప్దామని. నాకు ఈ బ్రో అంటే వికారంగా పుడుతుంది నాకు, అందుకే మీకు బ్రో అని టైప్ టక్కున చెప్తున్నా, మీకు మైండ్ సెట్ అవ్వడానికి. ఏదేమైనా సరే ఈ వారంలో మీరు ఆడింది ఆట, పాడింది పాట. ఈ రాశి వారికి అదృష్టయోగం. మా కెమెరామెన్ కర్కాటక రాశి, అందుకే అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నాడు, నాకు చాలా బాగుందని. సో మీరు కూడా అట్లాగే ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, ధన విషయంలో మంచి రాబడి. ఒక 10 ఏళ్ల క్రితం వరకు డబ్బులు ఇచ్చినా, 10 ఏళ్ల క్రితం కోర్టు కేసుల్లో డబ్బులు ఇరుక్కుపోయినా, స్థలాలు పొలాలు ఇరుక్కుపోయినా, ఈ నెలలో వీరికి సునాయాసంగా బయటకు వస్తాయి, వీరు ప్రయత్నం చేయకుండానే. ఆఖరికి వీళ్ళు లాయర్ కూడా తెలియదు అక్కడ తీర్పు రెడీగా ఉందనే విషయం, అలాంటి స్పీడ్గా వీరికి వచ్చేస్తుంది. అంటే వాయిదాలు పడుతూ ఉంటాయి, ఆ తీర్పు ఒక్కటి కాపీ రావాలి. ఆ తీర్పు రావడం కూడా 8 నెలలు అయింది, 3 జడ్జీలు మారి ఉంటారు. ఈయన అనుకుంటాడు కొత్త జడ్జి వచ్చాడు, మళ్ళీ ఒకసారిలే మళ్ళీ ఆయన మారుస్తాడేమని చెప్పి లాయర్ కూడా కొద్దిగా పరధ్యానం ఉంటాడు. వెంటనే వచ్చేసరి ఎల్లుండి మీద ఉందిరా అని చెప్పేస్తాడు. ఆ ఎల్లుండి కల వచ్చేసరికి ఏంటంటే తీర్పు మీ లైఫ్ అయిపోతుంది. ఆ లాయర్ కూడా ఆశ్చర్యం. అటువంటి ఆనందకరమైనటువంటి యోగాలు కూడా వీరికి ఉన్నాయి. అలాగే విద్యలో రాణి బాగా ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు కానివ్వండి, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానివ్వండి, అద్భుత విజయాన్ని సాధించే అవకాశం. రాజకీయ నాయకులకి పండగ, ఊహించినటువంటి మంత్రి పదవి వస్తుంది. ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వచ్చాడు, అప్పుడప్పుడే ఏదో మన తెలంగాణ ముఖ్యమంత్రిగా అప్పుడప్పుడే రాష్ట్ర దాని ఏమంటారు ప్రెసిడెంట్ అయిపోయి నెక్స్ట్ టర్మ్లోనే ఆయనకి సీఎం అయినట్టుగా ఆయనకి అదృష్టం ఎలా వచ్చిందో అలాంటి అదృష్టం వీళ్ళకి రాగానే మినిస్టర్ పదవి రావచ్చు. కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తులకు కూడా మినిస్టర్ పదవి రావచ్చును, అంటే అది ఆశ్చర్యకరంగా వచ్చే అవకాశాలు. అలాగే మంత్రి పదవులు మారవచ్చు, మారిన కొత్త మంత్రి పదవి, కొత్త శాఖ రావచ్చు. ఇలా రాజకీయ రంగంలో కూడా పలు మార్పులు, లేదా రాజకీయ రంగ ప్రవేశం, అంగరంగ వైభవంగా రాజకీయ రంగ ప్రవేశం జరిగేటువంటి అవకాశాలు. అలా మంచి రాజకీయ నాయకుల లాభం, కళాకారులకు క్రీడాకారుల అభివృద్ధి, అది కళాకారులకు కూడా విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశాలు. అంటే ఇప్పుడు అక్కడ తెలుగు అసోసియేషన్ దాంట్లో మీ యొక్క ప్రోగ్రాం ఉండవచ్చు, అందరికి ఒకటి వస్తే వీళ్ళకి 2 రావచ్చు. అంటే అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మంచి కళాకారులకి క్రీడాకు లాభాలు, క్రీడాకారులకు కూడా అవార్డులు, మంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు రావచ్చు, మంచి ఊహించినటువంటి స్థానాన్ని పొందుకునే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా ఈ క్రీడాకారులు జరిగే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనట్లకు కూడా అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. 2-3 సినిమాలకు ఒకేసారి సంతకాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతోంది. తప్పకుండా బిజీ షెడ్యూల్ సినిమా రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా మంచి లాభం, ధనయోగం, ఐశ్వర్యం,
ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందయోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. అలాగే రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఇవన్నీ అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకి కానీ, పండించే రైతుకు కానీ, అమ్మకం చేసే వ్యక్తులకు కానీ లాభం బాగా ఉంటుంది. అంటే రిటైల్ మార్కెట్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వీరికి చాలా మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వాటి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు మంచి అనుకూలతలు, కొత్త కొత్త అవకాశాలు, వ్యక్తిగత రుణ పీడా పరిహారాలు, కొత్త వ్యవసాయ సమయటువంటి కొత్తగా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, లాభాలు పొందుకోవడం, రైతులకి పంట లాభాలు, వాహన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం మంచి లాభాలు ఉండడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, విద్యలో రాణింపు, బెస్ట్ ర్యాంక్ పొందుకునే, అంటే ఇప్పుడు ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే టాప్ ర్యాంకులలో వీళ్ళది ఉండే అవకాశం. సపోజ్ ఐఎల్స్ రాస్తే వీళ్ళకి 8 బ్యాండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జిఆర్ఈలో వీళ్ళకి మీరు నంబర్ కానీ 1300 ర్యాంక్ పైన పర్సెంటేజ్ పైన వస్తుంది, 1300% పైన వస్తుంది. అటువంటి అంటే రాయకపోతే వస్తుందా అనుకుంటే, రాయకపోతే ఏది రాదు, చేయి పైకి లేవకపోతే లోపలికి పోదు, సరే ఇంకో లేకపోతే శుభ్రం కూడా కాదు. కాబట్టి అలాగే ఉంటుంది. నేను మాట అలాగే కింద కామెంట్ ఉంటే ఇలాగే సమాధానాలు. కాబట్టి ఏదైనా సరే కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి కష్టపడాలన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. వీరు కష్టపడితే మంచి రిజల్ట్, ధన ధాన్య ఆనందాది, అదృష్ట యోగం, షేర్ మార్కెట్ లాభాలు, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తిలోకి కవలపిల్లలు పుట్టే అవకాశం ఉంది. అటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి చాలా మంచి యోగాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి మొక్కులు తీర్చుకుంటారు. క్షేత్ర దర్శనం చాలా బలంగా ఉంది. మంచి ప్రశాంతత, కుటుంబ వాతావరణం కానీ, వ్యాపార వాతావరణం కానీ, అలాగే వ్యాపార వృత్తిలో కానీ ఏదైనా సరే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. దే విల్ ఎంజాయ్ లాట్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఈ మంత్లో వాళ్ళు మంచి ఎంజాయ్మెంట్ చేసే అవకాశం కూడా బలం కనబడుతుందని చెప్పవచ్చు. గురుగారు, ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఒకసారి తెలియజేయండి. సింహరాశికి కొద్దిగా 50-50 చాయిస్. ఆగస్టు 2026 మాసంలో సింహరాశి వారికి మొదటి వారం బాగుంది, పర్వాలేదు, అంటే మొదటి వారం యావరేజ్గా ఉంది. రెండో వారంలో గట్టి దెబ్బ పడే అవకాశం, కొద్దిగా ఆర్థిక నష్టం, వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. సో కీళ్ళవాతము, మోకాలకు కానీ ఎడమ చేతికి కానీ శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం. సరే, అంటే ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం చెప్పవచ్చు. అంటే కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, అలాగే మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు కూడా సూచిస్తుంది. బాబు ఎన్ని చెప్పారంటే భయపెడుతున్నారు, కొద్దిగా అంటారు అని చెప్తున్నారంటే, ఆయా వ్యక్తులకి కొన్ని విషయాల్లో, ఇటువంటి విషయాల్లో అనారోగ్యం వచ్చే సూచన. కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, అది చూయించుకుంటే చాలా మంచి. అందుకే వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి. అలాగే మీరు తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళైతే తప్పకుండా మీరు ఇది చూయించుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఆ విషయం గమనించండి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకి రెండో వారంలో కాస్త అవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, వస్తువులు పోగొట్టిన అవకాశం. ఈ బ్యాటరీ కార్లు కానీ, బ్యాటరీ బైక్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మీకు ఇబ్బంది తప్పకపోవచ్చు, కాస్త పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. బాబు ఇదేంటంటే భయపెడుతున్నారు, ఇట్లా భయపెడుతున్నారు మీరు, మిమ్మల్ని భయపెడితే నాకే వస్తుందండి, మాకు ఛానల్కి ఏమన్నా మీరు భయపెడితే మాకేమైనా 100 కోట్లు వస్తే బాగుండు, బాగా భయపెట్టేవాడిని. భయపడితే డబ్బులు రాలవు, భయపడడం వల్ల మీరు జాగ్రత్త పడతారని అర్థం. అంతే తప్ప మాకు వచ్చేది ఏముంటుంది, తప్పకుండా మాకు ఒక పేరు వస్తుంది, మాకు కొన్ని వ్యూస్ పెరుగుతాయి, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ మీ వ్యూస్ వల్లనే మాకేం లక్షలు రావు, మా ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత మాకేం ఉండదు. అది కూడా గమనించండి. మీ వల్ల మాకు లాభం ఉంది, కానీ మా వల్ల మీకు లాభం, మీ వల్ల మాకు లాభం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్త పడతారుగా. రెండో వారంలో వాడు చెప్పాడు, వాడు ఎందుకైనా మంచిది, వాడు నోడు పాడుగాను, జాగ్రత్తగా ఉందామని తిట్టుకుంటానే సరే జాగ్రత్తగా ఉంటారుగా. బ్యాటరీ కార్ ఉంది, తుడుచుకోవడం, ఛార్జింగ్ చూసుకోవడం, ఎక్కువ ఓవర్ అయిందా చూసుకోవడం, జాగ్రత్తగా ఉంటారుగా. అలా జాగ్రత్తగా ఉండడం మాకు కావాలి. నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు మీకు పాజిటివ్ కావాలి, అదే నేను కోరుకుంటాను. కాబట్టి దానివల్ల మీరు తిట్టుకున్నా, మేము కోపంగా చెప్పినా ఈ విషయాలు గమనించండి. అలాగే అనవసరంగా ఏమిటది, లంచం, గవర్నమెంట్ ఉద్యోగులు అడుక్కు తినడం అంటారు, దాన్ని ఆ భాషలో అడుక్కు తినడం, అలాంటి బిచ్చలు వెతుకునేటువంటి లంచం తీసుకునే అవకాశం ఉంటే దానికి దూరంగా ఉండకపోతే తప్పకుండా రేపటి రోజున, అంటే 3వ వారంలో కలర్ ఫోటో వస్తుంది పేపర్లో విత్ ఫ్యామిలీ, పలానా అధికారి ఇంట్లో లెక్క పెడుతున్నటువంటి నగలు, పక్కన భార్య, పిల్లలు ఫోటో అందరూ వస్తుంటాయి. అంటే నీతో పాటుగా నీ కుటుంబాన్ని ప్రధాన పెడతాడు వీడు.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లంచాలను పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మరి 3వ వారంలో పెద్ద యావరేజే, 3వ వారంలో కూడా పెద్దగా లాభం ఉందంటే అంత గొప్ప లాభమే లేదు. 3వ వారంలో యావరేజ్ ఫలితాలు కనబడుతుంది, అంతే యావరేజ్ ఫలితాలు. 3వ వారంలో కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. 4వ వారంలో వీరికి అంటే బుద్ధి వచ్చింది, కొద్దిగా గంభీరం వచ్చింది, ప్రమాదం తెలిసిపోయింది. ఈ 2 వారాలు ఏమో యావరేజ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ వారంలో ప్రమాదం వచ్చింది కదా. కాబట్టి కాస్త ఇక్కడ రైతులు కానీ ఇతరత్ర అందరూ కూడా జాగ్రత్త పడతారు. 4వ వారంలో వీరికి ఈ మాసంలో వెళుతున్నటువంటి సమయంలో మాసాంతంలో శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మంచి వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి స్విచ్ అవుతారు కదా, ఈ స్విచ్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా మీరు 4వ వారంలో చేస్తే తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు. ఆరోగ్య లాభం ఉంటుంది, ఆస్తి పంపకాల లాభం ఉంటుంది, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, విద్యార్థులకు లాభాలు, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ. అఫ్కోర్స్ 3వ వారం కూడా కొంత లాభమే, ఎందుకంటే యావరేజ్ ఉన్న 4వ వారం కొంత ఊతం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 3వ వారం ప్లస్ పాయింట్ అవుతుంది. 3వ వారంలో కూడా వీరికి ధన కనక వస్తువాన్ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి పొందిన అవకాశం. 3rd and 4th వీక్ కూడా బాగానే ఉంటుంది. 3rd వీక్ యావరేజ్ ఉన్న కమింగ్ వీక్ పట్టుదలగా ఉంది కాబట్టి మీకు ఆ పాజిటివ్ ఎసెన్స్ 3వ వారంలో కూడా మీకు పొందుకునే అవకాశం ఉంది కనుక పాజిటివ్ ఫలితాలు అనుకుంటాయి. బట్ అలా అని చెప్పేసి 3వ వారంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో లేజీగా ఉన్నా లేదా ఇతరుల మీద ఆధారపడినా నష్టం వచ్చే అవకాశం. 4వ వారంలోనే అనుకూలత. ఏమండి మరి ఇంత చెప్పారు కదా, 4వ వారంలో ఇతరుల మీద ఆధారపడవచ్చా, ఎగ్జామ్ కోసం పక్కోడు చూపిస్తాడా అంటే 4వ వారంలో మనకి బుద్ధి విచక్షణ వల్ల ఇతరుల వాడి మీద ఆధారపడింది వాడికే రాదు, నేనే రాసుకుంటా పరీక్ష అని చెప్పేసి మీకే సత్ప్రవర్తన బాగుంటుంది, సత్పరివర్తన బాగా ఉంటుంది. దానిలో వాడే అని చెప్పేది నాకు అని చెప్పేసి మనమే టకటక రాసుకునేటువంటి మనోధైర్యం ఉంటుంది. తద్వారా మంచిది. అంటే జాతకం బాగున్నప్పుడు ఎవరి అవసరం లేదు, భగవంతుడు ఒకటి అవసరం ఉండాలి. మనకి జాతకం బాగున్నా బాగలేకపోయినా భగవంతుడికి అనుగ్రహం కావాలి, కానీ నిరంతరం భగవన్ నామస్మరణ చేయాల్సిందే. బాగాలేనప్పుడు ఎక్కువసేపు ఆయనతో ఉండాలి, టైం ఆయనతో ఎక్కువ కేటాయించాలి. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటాడు, మన టైం బాగాలేకపోతే ఆయన బిజీగా ఉంటాడు, చూస్తున్నట్టు ఉంటాడు. ఆ చూస్తున్నట్టు అదే మీరు లేట్గా వస్తేనే ఎట్లా ఉంటుంది, చూస్తున్నట్టుగా ఉంటాను కదా. 2-3 వచ్చారనుకో, మీరు లేట్గా వచ్చారనుకో, లోపల నా పని చేసుకుంటాను. గురుగారు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటే? ఒకటే వీరికి కన్యా రాశి వారికి బాగుందని చెప్పవచ్చు, అంటే మంచి శుభమైనటువంటి యోగాలుగానే చెప్పవచ్చు. 2వ వారం అత్యుత్తమ శుభయోగాలు, చాలా మంచి అదృష్టాన్ని పొందుకునేటువంటి వారం అంటే 2వ వారం. అంటే ఒక మాసాన్ని 4 వారాలు చేసుకుంటే 2వ వారం వీరికి బాగా ఉంటుంది. 1, 3, 4 వారాలు యావరేజ్, దెర్ ఇస్ నో నెగిటివ్ ఏం లేదు. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఈ లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ ఇటువంటి పరీక్షలు ఉంటే మాత్రం సెకండ్ వీక్ వీరికి మంచి లాభాన్ని కలిగించే అవకాశం. కాబట్టి మీరు ఏదైనా పోటీ పరీక్షలు ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 15 రోజుల ముందు 10 రోజుల ముందే మనం ఈ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి సెకండ్ వీక్ కంటే ముందు. కాబట్టి తప్పకుండా మీరు ఈ 2వ వారంలోనే మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీసా ఇంటర్వ్యూ ఉంటే కూడా పెట్టుకోండి, యాక్చువల్గా అందరూ పెట్టుకొని ఉంటారు. 2వ వారంలో కనుక ఉన్న వాళ్ళు తప్పకుండా మీకు మంచి లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది. కాబట్టి తప్పకుండా వీరికి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. ధనం ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం, వ్యాపార పరంగా లాభాలు, ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇసుక వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు ఉన్నాయి. అంటే నష్టం ఎక్కడ లేదు. కాదు వీరికి ఏంటంటే కాస్త మానసికమైనటువంటి తెలియని వేదన, ఇది అనుకున్న పని అవ్వలేదు, అవుతుందా లేదా అనుమానము, ఇలాంటివన్నీ కోరుకుంటాయి. కానీ మంచి అదృష్టవంతులు, ధనయోగం ఉంటుంది, పిల్లల వల్ల గౌరవం ఉంటుంది, ఆనంద యోగం, ఐశ్వర్యము, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వస్తువాహన సౌలభ్యం, ముఖ్యంగా వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల ప్రశాంతత పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం ఉంటుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, కోర్టు వివాదాలు పూర్తిగా అనుకూలంగా మారే అవకాశాలు, అలాగే ఆస్తి పంపకాలు ఉంటే తప్పకుండా వీరికి అనుకూలంగా ఉండడం, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి బలంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభం ఉంటుంది. 2వ వారంలో అత్యుత్తమ లాభాలు, 1, 3, 4 వారాల్లో యావరేజ్. సో కాబట్టి ఈ 1, 3, 4 వారాల్లో లాటరీల వైపు వెళ్ళకూడదు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే వీరికి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1, 3, 4
ఈ 3 వారాలు చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వివాహ సంబంధ చర్చలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండాలి. అనవసరంగా పోయి దాన్ని జోక్యం చేసుకొని పెట్టిపోతలలో లేలే నాకు ఈ ప్యాంట్ వద్దు ఆ ప్యాంట్ కావాలని చెప్పేసి, లేలే నాకు ఆ లంగా వద్దు ఈ లంగా కావాలి, ఈ జాకెట్ వద్దు ఆ జాకెట్ కావాలి, జాకెట్కి నేను 5,000 రూపాయలు కుట్టించుకుంటా 50,000 కుట్టించుకుంటా, వద్దు. మీరు మాట్లాడకుండా ఉంటే మీకు అనుకున్నటువంటి ఫలితాలు బాగుంటాయి. మీరు మాట్లాడితే అది ప్రాబ్లంగా క్రియేట్ అయ్యే అవకాశం. కాబట్టి తగుదనం అని చెప్పేసి అనవసర విషయాల్లోకి తలదూర్చకండి, ప్రమాదంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ మాసంలో వీరికి ఆనుకూలవంతమైనటువంటి శుభయోగాలు చాలా బలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళవచ్చు, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాభాలు, అలాగే ఈ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. కుటుంబ పరంగా, వృత్తిపరంగా ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు కాస్త భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకోవడం వల్ల, గీతా పాలన ఎక్కువ చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సో గీతల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తప్పకుండా మీరు 9వ అధ్యాయం చదువుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరు ఏం చేయాలంటే ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇంకొకరి అవసరం ముఖ్యం. అంటే ఎవరు సాక్ష్యం ఉంటారు కదా, తప్పకుండా ఉండాలి. అంటే ఇస్తున్నప్పుడే సాక్ష్యంగా ఉండాలి. ఇవాళ రేపు అన్ని వీడియోలు ఉన్నాయిగా, కాబట్టి వీడియోల ద్వారా మనం సాక్ష్యాలు పెట్టుకోవడం చాలా మంచిది. లేదంటే కాస్త నష్టం వచ్చే అవకాశం. నష్టం అంటే వసూలు అయ్యేటప్పుడు ఆలస్యం అవ్వచ్చు, అంటే మీరు అనుకున్న టైంకి అవి వెనక్కి రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా ఆలస్యం ఉంది. కాబట్టి ఈ సాక్ష్యాలు గట్టిగా పెట్టుకుంటే మీకు బాగా ఉంటుందని చెప్పడం అవుతుంది. నష్టమేం లేదు. ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి అన్ని రకాల ప్రయోజనాలు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదరులతో అనుకూలత కూడా చాలా బలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్ష, ఎకడమిక్ పరీక్షలో మంచి లాభాలు పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా గ్రహ గోచరం ఏంటంటే? ఒకటి, తులారాశి వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫస్ట్ వీక్లోనే వీరికి దెబ్బ గట్టిగా పడుతుంది. చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు. నిజంగా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ మెంటాలిటీ, అట్ సేమ్ టైం మూర్ఖులు కూడా వీళ్ళు, మంచి వాళ్ళు కూడా. నేను అన్ని మిక్సర్ చెప్తున్నారు, భయపడి చెప్తున్నారు. భయపడేందుకు మూర్ఖులు అంటే ఏంటంటే వినరు, ఎవరు చెప్పింది వినరు, వెంటనే ఆవేశపడతారు. తర్వాత వచ్చేసి నాకు తెలుసు నేను ఇంతే, ఏదో సినిమాలో వెంకటేష్ కనుక నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటా అంటే అది నడవదు వాడికి. నువ్వు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు, 40 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవ్వ లైఫ్లో. కాబట్టి ఇంతే అనేది కుదరదు. సర్దుకుపోయేటువంటి అవకాశం మనిషి లక్షణం. సర్దుకుపోవాల్సిందే. తల్లిగా, కూతురుగా, తండ్రిగా, భర్తగా, కొడుకుగా ఏ ఏ భావనలో ఉన్నామో ఆ యొక్క వయసులో సర్దుకుపోవాల్సిందే. కాబట్టి సర్దుకుపోతే ఈ కలియుగంలో, ఈ మానవ సమాజంలో బతకడం కష్టం. నేను ఇంతే అనుకుంటే అన్ని బంధాలు తెగిపోతాయి. నథింగ్ బట్ సింగిల్గా ఉన్నాడు, ఏం సాధించలేడు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే తల్లికి ఎక్కువ ప్రేమగా ఉన్నారు, తండ్రికి ఎక్కువ ప్రేమగా ఉన్నారు. ఆయన పెళ్లి చేసుకోకపోయినా అందరితో ప్రేమ బంధాన్ని పంచుకున్నాడు. దాదాపుగా 140 కోట్ల మంది ప్రేమను పంచుకున్నటువంటి వ్యక్తి అంటే ఒక రాష్ట్రపతిగా ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అందరి ప్రేమను పంచుకోవాలి, ఒక్కొక్క దగ్గర తల వంచుకోవాలి, ఉదయం తల ఎత్తుకోవాలి. కాబట్టి ఇవి లక్షణాలు లేకపోతే ఇబ్బంది. కాబట్టి ఈ తులారాశి వారు ఫస్ట్ వీక్లో నేను ఇంతే, నాకని తెలుసు అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వంతో నష్టాన్ని పొందుకోవడం, రైతులు నష్టపోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీల వల్ల తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాల్సిందే. మొదటి వారంలో ఆడపిల్లలు జాగ్రత్త. మరకలతో, దుష్టులతో, ముష్కరులతో చేసేటువంటి మీ స్నేహం, మీరు చేసినటువంటి జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలన్నీ కూడా ప్రమాదంలో పడి మీ అమ్మ నాన్నలు మరి వీధిన పడతారా, ఇంకెక్కడ పడతారా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళకి చెప్తున్నారు మీరంటే ప్రమాదం ఆడవాళ్ళకే ఉంటుంది. కాబట్టి మగోడికి ఏం ప్రమాదం ఉంటుంది? ప్రమాదం ఏముండదు మగోడికి. సో కాబట్టి ఆడదానికి ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాల్సిందే. అటువంటి దౌర్భాగ్యత సమాజం ఎలా ఉందంటే అమ్మా, అన్నచెల్లెళ్ళు కలిసి తప్పుడు పనులు చేసేటువంటి మతాలు కొన్ని ఉన్నాయి. అన్నచెల్లెళ్ళు తప్పుడు పని చేస్తుంటారు. మనకు వీడియో చూసారా లేదా? ఒక వీడియో వస్తుంది బయటికి, వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను అనేటువంటి మతాల వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అటువంటి మతాల్లో పెళ్ళి ఏంటంటే వాళ్ళంతా శరీరం నిండా కప్పేసుకుంటారు, మళ్ళీ మాత్రం అసభ్యంగా తయారు చేసి వాళ్ళనేది తీసుకెళ్ళి వాళ్ళ ముందరనే తప్పుడు పని చేయించేసి ముద్దులు పెడుతుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, హగ్ చేసుకుంటారు, అని చేసుకుంటారు. ఇది పక్కనే ఉంటుంది, ఇది ప్రోత్సహిస్తుంటుంది వాళ్ళని. అంటే ఇది మాత్రం పతివ్రతలాగా ఉండాలి, అది మాత్రం తప్పుడు మక్తిగా ఉండాలన్నటువంటి వ్యక్తులు నీకు స్నేహితుల్లా కనపడతారు. అంటే తేనె పూసే కత్తి లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇంత ధైర్యంగా చెప్పే జ్యోతిష్ కూడా ఉన్నాడా? ఎవడు చెప్పాడు. వాడికి ఎందుకు, నాకెందుకు అని పీకిలాట. మళ్ళీ
అనుకుంటాడు. మరి నీ ఇలా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు, అలాంటి వాళ్ళు దూరంగా ఉండు, అలాంటి వాళ్ళతో స్నేహమే చేయకూడదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. పరాయి ధర్మం వాళ్ళతో ఎంత అంత డిస్టెన్స్ ఉంటే మంచిది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళది మనం తిందాం, మనది వాళ్ళు తిందాం, ముండిలో తిందాం, ఇంకో జండిలో తిందాం, జాడీలో తిందాం వద్దు. ఆ ముండిలు జండులు మనకి పనికిరావు. కాబట్టి మనది మనమే తినాలి. వాణింగిలి వీణింగిలి వాడు తినేది ఆ ముండిల జాతి మనది కాదు. కాబట్టి ఆ జాతి వేరు, ఈ జాతి వేరు అనే విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతోనే స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. ఇది గీతలో చెప్పబడింది, ఇది కూడా గీతలో ఉంటుంది. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు. మొదటి 2 వారాల్లోనే వీరికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అంటే ఆర్థిక నష్టానికి ఎక్కువగా కారణమయ్యే అవకాశాలు, మోసపోయే అవకాశాలు, ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉండడం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సమాజపరంగా కూడా ఇబ్బందులు పడే అవకాశం. ఇందులో ఉన్నటువంటి నటీనటులు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడేటువంటి గ్రహ గోచారం కనపడుతోంది. కుజుడి యొక్క ప్రభావం ఏమాత్రం వీరికి అనుకూలంగా లేకపోవడం, అట్ ద సేమ్ టైం వీరికి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం, దీనివల్ల ఈ శని కూడా పంచమ స్థానంలో వక్రగమనం వల్ల కొద్దిగా మానసికమైనటువంటి కొద్దిగా వేదనకి గురయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతోంది. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. 2 వారాల్లో వీరు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ చాలా కష్టం. అన్నం తిన్నవాడే ముఖం మీద ఉమ్మేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ వీళ్ళు తెలియకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు, తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు. అహంకార తత్వం అంటే తెలిసి తప్పులు, తెలియక తప్పులు, అహంకారంతో తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పు సరిదిద్దుకోవడానికి మరి తప్పులు చేయడం, ఇవన్నీ కూడా అంత తప్పుల తడకగా ఉంది మొదటి 2 వారాలు. ఈ 2 వారాల తప్పుల తడకల్ని తదుపరి 2 వారాల్లో జాగ్రత్త పడే ప్రయత్నం. ఇది అంటారు కదా, బియ్యంలో రాళ్ళు వేసుకొని వేరుకుంటూ కూర్చుంటారు ఇప్పుడు. సో అలాంటి తత్వం కనపడుతుంది. మొత్తం మీద మొదటి 2 వారాల్లోనే ఊహించినటువంటి జీవిత మలుపులు. ఒక రకంగా చెప్పాలంటే టెండర్ ఎప్పటిగా వచ్చేస్తుంది, 100 కోట్ల టెండర్ మనకి అనుకున్న వ్యక్తి అందరి దగ్గర అప్పులు చేసి టెండర్ క్వాలిఫై అయిపోయే టైంలో ఈయన అసమర్థత వలనో చేసిన మిస్టేక్ వలనో ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోతుంది. దానివల్ల 100 కోట్ల అంటే ఒక అడుగు దూరంలో మహారాజుగా చక్రవర్తిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, మహారాణిగా ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పతనావస్థలో ఉండే అవకాశం. అంటే స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉండడం, దానివల్ల మానసిక వేదన, ఆర్థికమైన నష్టం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండకపోతే ఆర్థికంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మౌనం శరణ్యం వీరికి, చాలా మౌనం. పెద్దవాళ్ళ ముందు కానీ అలాగే పిల్లల ముందు కానీ మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే వీరికి మంచిది. అలాగే లేనిపోయిన విషయాలు జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల చాలా మోసపోయే అవకాశం. పోనీ 3-4 వారాల్లో బాగుంది, నిజంగా చెప్పాలంటే నిజంగా రికవరీ ఉంటుంది. ధనయోగం కానీ, లాటరీల వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఈ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయిగా, ఆకులు పట్టుకునే ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం చెప్తున్న ఫలితాలను బట్టి పడకుండా జాగ్రత్తగా ఉంటే తదుపరి 2 వారాలు మీకు లాభం. మొదటి 2 వారాలు మౌనంగా ఉంటూ పెద్దల మాట వింటూ జాగ్రత్తలు పడితే తదుపరి 2 వారాలు అద్భుతమైన లాభం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, ఆనందకరమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ రావచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, అలాగే బుల్లితెర నటులకి, అలాగే సంగీత నృత్య దర్శకులకి మంచి పేరు ప్రఖ్యాతులు. అసలు సినిమా ఊహించకుండానే చిన్న సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, అంతటి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీరు. ఈ యొక్క 3-4 వారాల్లో తీసే సినిమా కానీ, విడుదల చేసే సినిమా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2 వారాలు కాస్త మౌనము, జాగ్రత్త, తన పర అనేటువంటి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయణ విషయం తెలుసుకొని ప్రయత్నం చేస్తే వీరికి చాలా మంచి అనుకూలత ఉంటుంది. సభ్య సమాజంలో ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వీరికి ఆనందకరమైన జీవనం ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఎప్పుడు 3-4 వారాల్లో మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, వివాహ యోగ్యత ఉంది. ఇప్పుడు ఎలాగో 2 వారాల వరకు మనకి శ్రావణ మాస అడవుడే ఉంటుంది, ఇది మంగళవారి లక్ష్మీ వ్రతాలు అడవు ఉంటుంది. తర్వాత వీరికి మెల్లగా ఈ తప్పనిసరిగా వీరికి అనుకూలమైనటువంటి వివాహ సంబంధ చర్చలు ఇవి సఫలత పొందుకునే అవకాశం, చాలా మంచి అనుకూలం. ధనయోగం, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవనం పొందుకునే వివాహ యోగం, శుభ సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బలంగా ఉందని చెప్పవచ్చు, అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే మొదటి 2 వారాల్లో నమ్మిన వాళ్ళ చేత మోసపోయే అవకాశం, తదుపరి 2 వారాల్లో తనకు తానుగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం. లైక్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, లోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, లోను, అలాగే
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. ఏదైనా ఒక సవాళ్ళు ఎదురైనా దాన్ని అధిగమించగలిగేటువంటి ఒక పరిజ్ఞానాన్ని పొందుకుంటారు 3-4 వారాల్లో. కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, శుభ సంతాన ప్రాప్తి, అంటే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, విదేశీ ప్రయాణం. మొదటి 2 వారాల కన్నా తదుపరి 2 వారాల్లో వీరు విదేశీ ప్రయాణం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు, అంటే 3-4 వారాల్లో పెద్దలని ఒప్పించగలిగే అవకాశం ఉంటుంది. మొదటి 2 వారాల్లో వీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడుగా వెళ్ళి వీరి పరువుని వీధి పడేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 2 వారాల్లో అనవసరంగా మీకు సొంత పెత్తనాలు చేయకండి, ప్రేయసి ప్రియులు జాగ్రత్తగా ఉండండి. తదుపరి 2 వారాల్లో పెద్దలు ఒప్పుకుంటారు, ఒప్పించండి. అదే అంటాను. అంటే యాక్చువల్గా ఏంటంటే నా ఉద్దేశం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే 10 ఏళ్ళు ఆగు, అవునే 40 ఏళ్ళు అయిపోతే ముసలోళ్ళు అయిపోతాం, అయిపో అంట. నేను అంటే నీకు శారీరక సుఖం కావాలా, ప్రేమించిన పిల్లతోని, మొగుడుతో, ఆ పిల్లాడితోని, లేదా పెద్దల ఇంకా ఒకటవ్వాలనుకుంటున్నాం, వెయిట్ చేయి 10 ఏళ్ళు, 15 years వెయిట్ చేయి, 20 years వెయిట్ చేయబోయి పోతే నీకు నష్టం ఏంటి? నాకు అర్థం కాలేదు. పెళ్ళే కావాల్సింది, సుఖం కాదుగా. మరి పెళ్ళి అనుకున్నప్పుడు సైలెంట్ ఉండు. మరి అంటే పెళ్లి కానప్పుడు ఇవాళ రేపు అన్ని చాలా యాప్స్ ఉన్నాయి కదా, డేటింగ్ యాప్లు బోర్డు ఉన్నాయి కదా. దానికోసం పెద్దల వైపు ఎందుకు తిరగడం? దానికి ప్రేమ అనే పేరు ట్యాగ్ ఎందుకు? అంటే నేను సూటిగా మాడతాను చెప్పేసి మళ్ళీ అందరూ తిక్క కామెంట్ చేస్తే ఆ కామెంట్కి సూటిగా సూర్యకారం కామెంట్ ఆయన చెప్తుంది, ఆన్సర్ స్ట్రైట్గా వస్తుంది నా దగ్గర. నేను ఆన్సర్ ఇవ్వకుండాను, ప్రతి ఒక్కడికి ఆన్సర్ కొడతాను నేను. కాబట్టి మీరు విమర్శ కావాలి నాకు, నేను ఇంకా మంచిగా జాతకాలు చెప్పడానికి సద్విమర్శ నాకు కావాలి, నేను వద్దనట్లే. అలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కింద తప్పుడు మాటలతో కోపంగా చెప్తున్నావు, నువ్వు నీకు జ్యోతిష్యం రాదు, నీకు అది రాదు, నీకు మాట్లాడడమే రాదు, నీకు ఎలా ప్రవర్తించాలో తెలియదు, జీవన గమనాన్ని ఎలా చేసుకోవాలో తెలియదు, ఒక చదువు ఎలా చదువుకోవాలో తెలియదు, ఒక పరీక్ష ఎలా రాయాలో తెలియదు, అమ్మతో ఎలా మాట్లాడాలో తెలియదు, నాన్నతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇలానే మాట్లాడాల్సి వస్తుంది. కామెంట్కి సమాధానం ఇలాగే ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. కామెంట్ పెట్టేవాళ్ళు మంచి కామెంట్ పెట్టండి, నో ప్రాబ్లం. అంటే మంచిగా అంటే నన్ను ఏదో డబ్బా కొట్టమని చెప్పట్లా, ఈ జాతక విషయాలు నీకు ఏదైనా కావాలనో నాకు కామెంట్ పెడితే దానికి సమాధానం ఇస్తాను. ఈ విషయం గమనించుకోండి. చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఒప్పుకునేవాడిని కాదు. సో ఎందుకంటే నేను చదువుకున్నవాడిని. ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ధనుసు రాశి వారికి కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా వృశ్చిక రాశి వారికి ఫస్ట్ వీక్ ఉన్నట్టే వీళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. 2వ వారమే లాభం ఎక్కువ ఉంటుంది. మొదటి వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2వ వారంలో అనుకున్న పనులు పూర్తి అవకాశాలు, చాలా మంచి ప్రయోజనాలు. సో 2వ వారంలో ఊహించినటువంటి మలుపులు, జీవితంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం, పొలము స్థలం కొనుగోలు చేయడం, అకస్మాత్తుగా లోన్ శాంక్షన్ అవ్వడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. దాని ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే వీరికి 3వ వారం మళ్ళీ దెబ్బని పడుతుంది. కాబట్టి 2 వారాలు వీరికి 1-3 వారాలు 2 వారాలు కూడా కష్టము, నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, మంచి వాళ్ళతో గొడవలు, చెడ్డ వాళ్ళతో మిత్రత్వాలు. 2వ వారంలో పరివర్తన, ప్రయోజనాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యం, గృహయోగము, విదేశీయానము, విద్యాలాభము, పోటీ పరీక్షలు ఉంటే మా తప్పకుండా మీరు 2వ వారంలోనే ఏర్పాటు చేసుకోండి. 1-3 వారాల్లో బాలేదు కాబట్టి తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఎంత మీరు ఎక్కువ చేస్తే మంచిది. 1వ వారంలో మీరు 3-6 అధ్యాయాలు చదవండి. 3వ వారంలో తప్పకుండా మీరు 9-11 అధ్యాయాలు చదవండి. ఇది మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ మాసంలో మీరు మౌనంగా ఉండాలి. అంటే ఏది పడితే 2 రకాలు మూసుకొని ఉండాలి. 1 మాట్లాడకపోవడం, ఎక్కువ మాట. 2వది ఎక్కువ తినకపోవడం. ఈ 2 మూసుకొని ఉండగలిగితే మీకు మంచిది. ఈ 2 మీరు అతిగా చేస్తే నష్టం మీకే ఉంటుంది. అజీర్ణ సంబంధ అనారోగ్యం, ఒక రకంగా చెప్పాలంటే అపెండిసైడ్ ఆపరేషన్ అంటారు కదా, అపెండిసైడ్, అటువంటి ఆపరేషన్ కూడా వీరికి తప్పకపోవచ్చు ఒక రకంగా. 2వది వీరికి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి కొంతమందికి ఏంటంటే ఇతరుల విషయాలు తలదూర్చడం, అనవసరంగా క్యూరియాసిటీ, అవతల వాళ్ళ కొంపలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలనేటువంటి తపన, దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇంత ఆవగింజ ఉంటే దాన్ని భూతద్దంలో చూపించేసి అందరికీ ఆవగింజ పెడతాడు, భూతద్దం ముందర భూతద్దం పెడతాడు, చూసావా ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, చూసావా ఇలా జరుగుతుంది. గురిగింజ కింద నలుపు చూపిస్తాడు, ఎరుపంతా చూపించారు, నలుపే చూపిస్తాడు. అలాంటి లక్షణాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీరిని ముందుగా వీరి గురించి మంచిగా అనుకున్నా పక్కన తిట్టుకుంటారు వీళ్ళని. అంటే అవతరాల గురించి ఎందుకు వీడి గురించి చూసుకోవచ్చు కదా, వీడు చేసే పనులన్నీ వీడి గురిగింజ లాంటి వీడి కింద నలుపు కనపడతలేదు, అందరు చూస్తున్నాడు అన్నటువంటి భావన ఈ వీళ్ళ గురించి అనుకునే అవకాశం. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండి ఇతరుల విషయాల్లోకి వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోవాలి. అలా లేకపోతే వీరు ఉనికిని కోల్పోతారు, నష్టపోయే అవకాశం. అలాగే వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా 1వ వారం 3వ వారంలో నష్టాలు పొందుకోవడం,
కళాకారులకు క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు, సినిమా రంగంలో తీవ్ర వ్యాపార నష్టం, చిత్ర ప్రదర్శన కానీ చిత్ర నిర్మాణం కానీ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1-3 వారాల్లో చిత్రాన్ని స్టార్ట్ చేయకండి. అలాగే మీరు విడుదల కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుందని చెప్తున్నాను, హెచ్చరిక చెప్తున్నాను నేను, ఏదో సూచన కాదు, హెచ్చరిక ఇది. ఆ విషయాన్ని గమనించండి. 2వ వారంలో తప్పకుండా మీకు చిత్ర విజయం ఉంటుంది, లాభం ఉంటుంది, తప్పకుండా విడుదల చేయవచ్చు, దాని ప్రారంభం కూడా చేయవచ్చు, అనుకూలంగానే ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. 4వ వారంలో యావరేజ్ అంటే పర్వాలేదు, అంటే జరిగినటువంటి తప్పులు కానీ ఉప్పులు కానీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అక్కడ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అక్కడ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కానీ పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకు దూరంగా ఉండాలి 4వ వారంలో. 2వ వారంలో మంచి షేర్ మార్కెట్ లాభాలు, లాటరీ లెవెల్ లాభాలు కూడా ఉంటాయి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు, లోన్ సౌకర్యం, గృహ లాభం, పొలం లాభాన్ని కూడా పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ఖచ్చితంగా వీరికి ఈవెంట్ చేసే వారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఈ మనకి ఒక వ్యాపారం మాత్రం చాలాసార్లు చెప్తున్నాను, అందరూ చెప్తుంటాను నేను, వెటకారంగా అయినా సరే కానీ కామెడీగా చెప్తాను నేను, అది సీరియస్ మ్యాటరే. ఈ మద్యపాన వ్యాపారం మాత్రం ఆదివారం, అమావాస్య, రాహుకాలంలో మొదలుపెట్టినా సరే అది బ్రహ్మాండంగా సాగుతుంది. అది ఈ ముహూర్తాల గురించి నేను పిహెచ్డీ చేయాలనుకుంటాను నేను, అసలు ఎందుకు బాగా నడుస్తుంది ఇది. ఈ రాహుకాలంలో ఆదివారం, అమావాస్య రోజు రాహుకాలంలో పెట్టినా సరే మద్యపాన వ్యాపారం ఎందుకు బాగా నడుస్తుంది, అది దాని గురించి నేను పిహెచ్డీ చేయాలనుకుంటాను నేను. అదే టైంలో మనం ఒక దేవాలయాన్ని మంచి ముహూర్తంలో దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని కడితే ఆ దేవాలయానికి వచ్చేవాడు ఎవడు ఉంటాడు, దండం పెట్టుకునేవాడు దిక్కులేదు, దివాన్ లేదు. ఏ ఏకాదశికో, ఏ అమావాస్యకో, ఏ పాడ్యమికో, ఏ శివరాత్రికో, ఇటువంటి తప్ప ఎవడు రాడువాడు. కానీ ఇక్కడ వైన్ షాప్ ముందర, బార్ల ముందర క్యూలు ఎలా ఉంటాయి, ఉదయం 9 మొదలవుతుంది, రాత్రి 11:30 దాకా ఉంటుంది ఫుల్ రష్. దీన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్కులారా దయచేసి దీని విషయం కనిపెట్టండి, ఒకసారి దాని పిహెచ్డీ చేద్దాం, ఈ ముహూర్తానికి అన్ని మనం ఓపెన్ చేద్దాం కదా, ఒకసారి దాన్ని పరిశోధన చేద్దాం. అది ఎక్కడున్నా కానీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అది అడవిలోనే సరే లైన్ ఉంటుంది, అక్కడికి అడవిలో పక్కన పులిలు తిరుగుతున్నా సరే దీని లైన్ ఉంటుంది, వాడు పక్కన పెట్టుకుంటాడు, వాడు ఇంప డ్రమ్ము పెట్టుకొని పోతాడు పులి తినకుండానికి, అలా ఉంటుంది అనమాట. అంత మంచి వ్యాపారం అది. ఆ వ్యాపార రహస్యం అంటే ఆ వ్యాపార ముహూర్త రహస్యం ఏంటి తెలుసుకోవాలి. ఆ క్యాష్ కౌంటర్ మీకు కూర్చున్నవాడిని లేదా ఆ ఓనర్ని నేను కనుక్కోవాలి విషయం, ఎలా వస్తారా బాబు డబ్బులు అని చెప్పేసి. మరి 1-2 కాదు, రోజు గల్ల పెట్టే కలకలు ఆడిపోతుంది, అది కలకల ఆడిపోతుంటుంది. లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది ఎక్కువ. మరి ఆ లక్ష్మీదేవి అక్కడే ఏంది మంచిగా అనిపించిందో, ఆ ప్రాంతం ఎంత ప్రశాంతం ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం ఎక్కువ ఉంటుంది. సరే, ఇలాంటి వ్యాపారాలు బాగా నడిచే అవకాశాలు ఉంటాయి. బట్ 4వ వారంలో యావరేజ్ ఫలితాలు కాబట్టి పర్వాలేదు. వీరికి ఈ వారంలో, ఈ మాసంలో 2వ వారం మాత్రమే అత్యుత్తమ శుభ ఫలితాలు ఉన్నాయి. మిగతా వారాలంతా పెద్దగా చెప్పుకోదగినవి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. కుటుంబ రహస్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల గురించి, కోర్టు వివాదాల గురించి జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. 2వ వారంలోనే మీకు అన్ని పనులు పూర్తయ్యేట్టుగా ప్లానింగ్ చేసుకోండి. 4వ వారంలో కూడా యావరేజ్ ఫలితాలు పర్వాలేదు కాబట్టి 4వ వారం కూడా చూసుకోండి. 1-3 వారాల్లో ముఖ్యమైనటువంటి ప్రణాళికలు వేసుకోకండి, జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిది. కొత్త వాహనాన్ని లేదా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని 1-3 వారాల్లో కొనడం మీకు ప్రమాదము. 2వ వారం మీకు శుభ సూచకం, ధనయోగం బాగా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి 1-3 వారాల్లో నష్టాలు. అలాగే వేద పండితులు, పురోహితులకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా ఈ జ్యోతిష్య పండితులు, వేద పండితులు డిబేట్లకు వెళ్తుంటారు ఈ మధ్యకాలంలో. మీలాంటి వాళ్ళ దగ్గర డిబేట్లు కూర్చుంటాం మేము. మీరు 4 కూర్చోబెడతారు, ఒకడు పురోహితుడు, ఒకడు జ్యోతిష్కుడు, ఇంకొకడు నాస్తికవాది, ఆస్తికవాది, ఒకడు క్రాస్ రాజులు ఉంటారు కొంతమంది. 4 కూర్చోబెడతారు, మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ధర్మం గురించి ప్రశ్న అడిగేసరికల్లా మేము సమాధానం చెప్పే లోపల ఆ క్రాస్ రాజు నాస్తికుడో బాస్తికుడో వచ్చేసి ఈ యాష్తికుడు అంట, నేను వాళ్ళని యాష్తికుడు, వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అజ్ఞాన వేదికల వాళ్ళు కూర్చుంటారు పక్కన. వాళ్ళు కూర్చొని నిదానంగా నేను సమాధానం చెప్పే లోపల మీలాంటి యాంకర్లు ఉంటారే, మేధావులు ఉంటారే, మీ పెద్దవాళ్ళు ఉంటారే, మా చిన్న వాళ్ళని బతకనియరు మీరు. వెంటనే వచ్చేసి వెళ్ళొచ్చేసి మమ్మల్ని శర్మగారు ఆగండి మీరు అని చెప్తున్నాను అంటాడు. నేను చెప్పే సమాధానాన్ని చెప్పనీయకుండా నా గొంతు నొక్కేసి పీక నొక్కేస్తారు. కాబట్టి 1-3 వారాల్లో ఇటువంటి యాంకర్ల ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కూర్చొని మీరు ప్రసంగాలు ఇచ్చి గెలుస్తామనుకోకండి. మేము లోడగొట్టే వాళ్ళు శిఖండి లాంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు, మన ముందర ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అంటే కొంతమంది జర్నలిస్టులు, టీవీ యాంకర్ల మీద కూర్చున్న వాళ్ళు మనల్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు కావాలని.
గురుగారు ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? శుభప్రదమైనది అని చెప్పవచ్చు. అంటే మకర రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం, అనేక రకాల ప్రయోజనాలు. ఒకటో వారంలోనే వీరికి చాలా మంచి అద్భుతం, చాలా మంచి మెచ్యూరిటీతో మాట్లాడడం, మెచ్యూరిటీగా ప్రవర్తించడం, విదేశాలు వెళ్ళడం, అనుకున్నది నైస్గా సాధించుకోవడం, గృహయోగం, ఆస్తి పంపకాలు ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. 4వ వారంలో కూడా అలాగే ఉంది, అద్భుతం. అంటే వెళ్తూ మాసంలో వెళ్తున్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. కీర్తి, ప్రతిష్టలు, ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఉద్యోగంలో మార్పులు పొందుకోవచ్చు, స్విచ్ అవ్వచ్చు, అలాగే బెటర్ ప్యాకేజ్ రావచ్చు, ఉన్న దాంట్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు రావచ్చు, మీ లవ్ సక్సెస్ అవ్వచ్చు, అనుకూలమైన భర్త రావచ్చు, మంచి భార్య రావచ్చు, విడిపోదాం అనుకున్నటువంటి జంట కూడా ఇంటికి మామిడాకులు కట్టుకొని ఆనందంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అటువంటి శుభ ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆనందకరమైనటువంటి జీవనాన్ని, ధనయోగాన్ని, సంతాన ప్రాప్తిని పొందే అవకాశం, వీరికి కూడా పిల్లల వల్ల గౌరవం పొందుకునే అవకాశం, మంచి అంటే పిల్లల వల్ల మంచి గౌరవము, ఒక పేరెంట్స్కి ఒక విలువ రావడం అనేది బాగా పెరిగేటువంటి అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇంతకు ముందు అనుకున్నాం కదా, తల్లిదండ్రులకి పరువు తీస్తారు మీరని చెప్పుకున్నట్టుగా ఇక్కడ తల్లిదండ్రులకు గొప్ప వరంగా మారుతారు వీళ్ళు. మంచి మెచ్యూరిటీ, ఈ లబ్బులు ఇట్లా ఉన్నా సరే తల్లిదండ్రులు ఎదిరించకుండా దగ్గరికి వచ్చి వాళ్ళు ఒప్పించి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా వీరికి ఆనందకరమైన జీవనం ఎక్కువగా చెప్పబడుతుంది. వ్యాపార పరంగా అద్భుతం, వీరికి మంచి లాభం. అయితే 2-3 వారాల్లో యావరేజ్ కాబట్టి ఇతరుల మీద డిపెండెన్సీ అవ్వడం మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది. లేజినెస్ వల్ల వీరికి కొన్ని కార్యాలు భంగం, అంటే జారిపోతుంటాయి, వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి, లేజినెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇతర మీద డిపెండెన్స్ అవ్వద్దు. రెండవది, ఈ విద్యార్థులు చల్లిపోద్దులే అంటే చాలు మార్కులు అనుకునే కరెక్ట్ కాదు, తగ్గిపోతుంది. అంటే నేను బాగా రాశాను, ఇంతకంటే గొప్ప ఏం రాస్తాము, ఇంతకంటే ఎక్కువ చదువుతాము అనుకుంటే మాత్రం నష్టపోతారు. కాబట్టి 2వ వారంలో 3వ వారంలో లేజినెస్, ఎక్స్క్యూజ్ మెంటాలిటీ, ఇతరుల మీద డిపెండెన్సీ ఇవన్నీ ఉంటే మాత్రం మీకు ఉన్నటువంటి ప్రయోజనాలు, లాభాలు, సుఖము, సంతోషము, ధనం అంతా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్స్క్యూజ్ అవ్వకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయకండి. ఇంకా స్పోర్టివ్గా ముందుకెళ్లే ప్రయత్నం, అంటే మొదటి వారంలో మంచి అద్భుత ఫలితాలు ఉన్నాయి కదా, ఈ అద్భుత ఫలితాన్ని అట్టి పెట్టుకొని ఇంకా మన ప్రయోజనం చేస్తే 4వ వారంలో ఊహించినటువంటి ధనప్రాప్తి, మేబీ వీరికి మంచి లాటరీలో ధనప్రాప్తి కూడా రావచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగాల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమ్ముడికి లాభంగా ఉంటుంది. 2-3 వారాలే కాస్త యావరేజ్ ఫలితాలున్నాయి కాబట్టి భగవన్నామం ఎక్కువ చేసుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, తల్లిదండ్రులతో కాలం గడపడం వల్ల వీరికి ప్రయోజనం బాగుంటుంది. ఈ 2-3 వారాల్లో ఆస్తిపాస్తుల గురించి అనవసరంగా వాగ్వివాదాలు పెట్టుకోకపోవడం మంచిది. సైలెంట్గా ఉండాలి, వచ్చేస్తుంది, వీరు అనుకునే వీరికి వచ్చేస్తుంది, మాట్లాడకపోతే వస్తుంది, మాట్లాడితే రాదు. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. కొత్త వస్తువుని కొనుగోలు చేసే అవకాశాలు, మొదటి వారం 4వ వారం బాగుంది కాబట్టి షేర్ మార్కెట్లో, లాటరీల వల్ల కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, భూలాభము, గృహలాభము, ధనలాభము, విదేశీయానము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ముఖ్యంగా ఈ ఐఏఎస్ లాంటి పరీక్షలు ఉన్నా అని, లేదా బ్యాక్లాగ్ పరీక్షలు ఉన్నా అవన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా విద్యలో మంచి రాణింపు ఉంటుంది, అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. అలాగే విదేశాలకు కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా అనుకున్నాం కాబట్టి ఈ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తుల వారికి, నూనె ఉత్పత్తుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన ధనప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అంటే వ్యాపార పరంగా మంచి లాభాలు, మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు జరిగే అవకాశాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. వివాహం అయ్యే అవకాశాలు, మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడడం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. అలాగే మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినడం, వివాహ యోగ్యత పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగం చెప్పబడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయం కూడా, అంటే వ్యాపార భాగస్వామితో మంచి యోగాలు పొందిన అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉండడం, మంత్రి పదవి రావచ్చు, అంటే ఊహించని ఒక మంచి పదవి రావచ్చు అవకాశాలు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో
విదేశాల్లో కూడా మంచి ప్రయోజనం, ఆర్థిక లాభం, అంటే అవార్డు రివార్డు రెండు అందుకునే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు కూడా మంచి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలవంతంగా శుభయోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్యం బలంగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. అంటే ఆరోగ్యం తనంతకదే అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని చెప్పవచ్చు. గురుగారు ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? దాదాపుగా మనము ఈ మాసంలోనే ఒక రాశి వారికి టాప్ లెవెల్లో ఉండే ఒక రాశి చెప్పుకున్నాం మనం. కర్కాటక రాశి లాగానే మ్యాక్సిమం ఒక్క స్టెప్ బిఫోర్ వన్ స్టెప్గా ఈ రాశి చెప్పుకోవచ్చు మనం. ఈ మాసంలో కుంభరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగా. అంటే 3 వారాలు చాలా బలంగా ఉంది, 2వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కానీ అనుకున్నది సాధించేటువంటి మెంటాలిటీ ఒక స్థాయిలో కర్కాటక రాశి వారికి మించినటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఒక్కొక్క విషయంలో అంటే కోర్టు విషయాలలో అటువంటి విషయాల్లో తప్పకుండా వీరికి అన్ని వచ్చే అవకాశాలు. అలాగే ఈ మైన్స్ లాంటివి రిలీజ్ చేస్తున్న వాళ్ళు, ఈ క్వారీస్ చేస్తున్న ఉంటాయి ఈ రాష్ట్రాలు ఉంటే మాత్రం అద్భుతం. గ్యారెంటీ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ సునాయాసంగా వస్తుంది, వీళ్ళకి ఊహించకుండానే వచ్చేస్తుంది. ఈ లక్కీ లాటరీలో కనుక వచ్చినట్టే వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా డ్రా సిస్టంలో వీళ్ళు వ్యాపారం కోసమో టెండర్ల కోసం వెళ్తే ఖచ్చితంగా L1లో వీళ్ళే ఉంటారు. అంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. అంటే కర్కాటక రాశి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళకి. సెకండ్ వీక్లో మాత్రం డిపెండెన్సీ, అరే మామ ఇది వస్తుందా, మామ మా బాబాయ్ ఇది వస్తుందా, బాబాయ్ ఇది వెళ్ళొచ్చా, బాబాయ్ ఇలా చేస్తే మంచిదేనా బాబాయ్ అనే ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ ఉంటుంది. అక్కడే వీరు కొద్దిగా వెనుకడు, అంటే కర్కాటక రాశి కంటే వెనుకడుగు అక్కడ పడుతుంది వీళ్ళకి. బట్ మంచి ధనయోగం, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వము, మాటకారితనం, లుకింగ్ వెరీ స్మార్ట్, ద వెరీ స్మార్ట్ ఫెలోస్, గుంభనంగా ఉంటారు. ప్రతి పనిలో పరిపక్వత ఉంటుంది, ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉంటుంది, ఒక మంచి నీతి ప్రజ్ఞత ఉంటుంది వీళ్ళకి, అనుకుని సాధిస్తారు. మొండిఘటాలు బలంగా ఉంటారు. వద్దురా అటువైపు వెళ్ళకరా రాయిస్తే మీద పడుతుంటే రాయరు వీళ్ళు, అక్కడ పెద్ద 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 ఇంత పెద్ద బండేస్తారు, దాని మీద అది పడదే మీద పడలే కదా అంటారు. అంటే అటువంటి వ్యక్తిత్వం కాబట్టి ఒక్కోసారి వీళ్ళకి దూకుడుగా వీళ్ళే వెళ్తుంటారు. ఒకసారి విజయం సాధిస్తారు, ఒకసారి అపజయం ఉంటుంది. ప్రస్తుతం ఈ మాసంలో వీరికి విజయ పరంపర కొనసాగే అవకాశాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఊహించినటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. లైక్ ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ బ్రహ్మాండ ధన ప్రాప్తి. తప్పకుండా వీరికి రూపాయికి రూపాయి లాభం వచ్చే అవకాశం. 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది వీళ్ళకి. అంతే అని చెప్పినా అని చెప్పేసి లాటరీ కొనకండి, అది నా బాధ్యత కాదు, సూచన ఇది. అంటే ఇలా ఉంది మీకు ప్రయోజనము, ఆనందము, ప్రశాంతత, గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే జరిగినటువంటి అన్ని సంఘటనల్ని నెమరు వేసుకుంటారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎలా బ్రతుకోవచ్చు అనేక గుణపాఠము, జీవన పాఠం నేర్చుకుని ఉంటారు వీళ్ళు. దానివల్ల చాలా బాగా ప్రవర్తిస్తారు. ఈ నెలలో పనులు అయిపోతాయి. మరి వచ్చే నెల అవుతున్న తర్వాత విషయం, ఈ నెలలో పనులు అవుతాయి గ్యారెంటీగా, చాలా మంచి పనులు అవుతాయి. కొత్త ఆవిష్కరణలు క్రియేట్ చేయడం, కొత్త మిషన్ని కొనుక్కోవడం, కొత్త మిషన్ని తయారు చేయడం, ఆటోమొబైల్ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అలాగే కన్సల్టెంట్ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వింటారు. వివాహ యోగ్యత అంటే ఇక్కడ 2వ వివాహం కోసం, అంటే మొదటి వివాహం విచ్ఛిన్నమైపోయి 2వ వివాహం కోసం ఎదురుస్తున్న వాళ్ళకు కూడా తప్పకుండా ఈ నెలలో వివాహం జరిగిపోతుంది. సంతాన యోగం కూడా ఉంటుంది. ఈ నెలలో డెలివరీ అవ్వడమో లేదా సంతాన ప్రాప్తి పొందుకోవడమో, IVF ద్వారా కానీ IUF ద్వారా కానీ సహజమైన సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కటి వివాహయుక్త సంతాన ప్రాప్తి. ఒక 2వ వారమే ఎక్కువగా భగవన్నామస్మరణ చేసుకోవడం. భగవంతుడి కంటే ఎక్కువ కూడా తల్లిదండ్రులతో ఉండాలి వీళ్ళు. తల్లిదండ్రులతో కనుక ఎక్కువ కాలం గడిపితే చాలా మంచిది. తల్లిదండ్రులు లేరు, కాలం చేశారు, మరెవరితో ఉండాలి? వాళ్ళ ఫోటోలు లేవా? వాళ్ళ నామస్మరణ చేసుకోలేమా? ఒక అరగంట సేపు వాళ్ళతో కూర్చోవాలి. వాళ్ళ ఫోటో చూసుకుంటూ ఒక 1/2 అవర్ మౌనం పాటించండి. వాళ్ళు తలుచుకోండి. వాళ్ళు మీకు బుద్ధిని సత్కార్యంలోకి నెట్టేస్తారు. వాళ్ళు భగవంతుడు ఎలా చేస్తాడు తర్వాత విషయం, పుణ్యపాపాలు లెక్కెడతాడు ఆయన. భగవంతుడు పుణ్యపాపాలు లెక్కెడతాడు, పేరెంట్స్ పాపాలు లెక్కెట్టారు. నా కొడుకే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, మనకి పాకిస్తాన్లో బిల్ లాడెన్ చనిపోయినప్పుడు శవాన్ని చూడడం వాళ్ళమ్మ వచ్చేసిందట. ఈ పేపర్లో వచ్చింది న్యూస్. అది వాళ్ళమ్మ వచ్చేసి, అసలు నా కొడుకు అమాయకుడు, అసలు నా కొడుకు చీమలు కూడా హాని చేయడు, అసలు నా కొడుకు పిస్టోల్ పట్టుకోరాదు, నా కొడుకు అన్నమే తిన్నాడు, ఒకటే ఇప్పుడు పెడితేనే తింటాడు. ఈ డైలాగ్స్ అని తల్లి మాట్లాడు. అంటే ఆ తల్లి కొడుకు గురించి తెలుసో తెలియదు కానీ తల్లి యొక్క మనసు అనేది అందరి ముందు నటించదు. తల్లి నటించదు.
అంటే కొంతమంది ఇప్పుడు నటించే వాళ్ళ తల్లు పెరిగిపోయారు అనుకోండి, పిల్లలు పెరిగిపోయినట్టుగా తల్లు పెరిగిపోయారు. కానీ 90% తల్లులు నటించారు ఇప్పటికీ. వాళ్ళకి బాధ అనేది కడుపులోంచి వచ్చేస్తుంది. కొడుకు చెడ్డవాడైనా సరే బయటికి ప్రకటించారు, నా కొడుకు మంచోడు, నా కొడుకు గొప్పోడు, అసలు నా కొడుకు లాంటి మంచోడు వాళ్ళు లేడు, వివేకానందుడు నా కొడుకే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అలా ఆవిడ మాట్లాడింది. అది పేపర్ స్టేట్మెంట్ మీకు కూడా ఉంది, కావాలని చూసుకోవచ్చు మీరు. నేను కూడా ఇప్పుడు సంపాదించి పెడతాను చూపించడానికి. అలా ఆ తల్లి పాపాన్ని లెక్క పెట్టదు, పుణ్యాన్ని మాత్రం లెక్క పెడుతుంది. కాబట్టి పుణ్యాన్ని లెక్క పెట్టే తల్లిదండ్రులతో ఉంటే ఇంకా తండ్రి అన్న ఒక మెట్టు బయట తిరుగుతున్నాడు వీడు అని మనసులో అనుకొని తిడతాడే తప్ప ఆయన భార్యకి చెప్పాడు. ఇంకా కొడుకు మీద కూతురు మీద మంచి భావన ఉందన్నటువంటి భావనతో తల్లికి కాంప్లైంట్ చెప్పాడు. కానీ తండ్రి మాత్రం గద్దిస్తాడు. ఒక పాయింట్లో తండ్రి అయినా సరే పాపం లెక్క పెడతాడేమో, తల్లి లెక్క పెట్టదు. అందుకని తల్లిదండ్రులకి దేవుడు ప్లస్ పాయింట్, మైనస్. వీడు మన చీవని చంపాడు, పక్క వీడికి తొక్కే, వీడు అన్నం పెట్టాడు, వీడికి అన్నం పెట్టు, వీడు పాపం చేశాడు, ఒక అమ్మాయికి లైన్ వేసాడు, పక్క పెట్టు తొక్కే, ఒక తప్పు పని చేశాడు నొట్టే. అంటే దేవుడు ఈక్వాలిటీ చూస్తాడు అక్కడ. తల్లిదండ్రులు చూడరు, తల్లిదండ్రులు పాపాలు లెక్కెట్టరు. నా కొడుకే పాపం చేయడు, నేను లెక్క పెడతా, కాబట్టి ఇప్పుడు లెక్క. కాబట్టి తల్లిదండ్రులతో ఉండు. గురుగారు, ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మీన రాశి వారికి కూడా శుభయోగాలు. ఎందుకంటే తప్పకుండా వీరికి శని వక్రగమనం ఒకటి అనుకోవడం, బుధుడి యొక్క స్థాన శుభయోగం, కుజుడి యొక్క స్థాన బలం, రవి అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చాం. బట్ ఒక్క 2వ వారం మాత్రమే కాస్త తిరోగమనం, దుర్వార్తాశ్రవణం, రైతులకు కొంత పంట నష్టం. ఇక్కడ రైతులకి హెచ్చరిక ఏంటంటే పశువుల్ని, అలాగే మీరు కూడా తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు ఈ నీరు రావట్లే అని చెప్పేసి నీరు పెట్టాలని చెప్పేసి తెల్లవారు వెళ్ళినప్పుడు ఈ కరెంటు వైర్లకు వల్ల కొద్ది ఇబ్బంది జరిగే, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో మనకి ప్రాణం పోయిన దానికన్నా తర్వాత, పశువులు ప్రాణం పోయిన తర్వాత ప్రభుత్వం మీద మొరబెట్టుకొని వాడిచ్చే 2 లక్షలు 3 లక్షలు సరిపోతాయా? సో కాబట్టి ఇది ఆలోచించుకోండి. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేయరు. వాళ్ళు సమిష్టిగా సమాజానికి సేవ చేస్తారు వాళ్ళు తప్ప ప్రతి ఒక్క ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య కిరణ్ శర్మ ఇంటికి వచ్చేసి శిరీష ఇంటికి వచ్చి ఇంటి కాపలాగా ఉండరు వాళ్ళు. సో మన జాగ్రత్త మనం పడాలి. నీ పొలాన్ని నీరు పెట్టుకొని నువ్వు పోయినావు, కరెంట్ షాక్ కూడా చనిపోతే విద్యుత్ షాక్ కూడా ప్రమాదం, వాడిని ఎందుకంటావు? సరే కరెంట్ తీగి కింద పడింది, మరి నీ బుద్ధి ఏమైంది? మనం జాగ్రత్త చూసుకోవాలి కదా. కాబట్టి నేనేదంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పడితే ప్రత్యేక పిడుగు పడింది, టక్కున వైర్ తెగింది, కింద పడింది, విద్యుత్ వాహకం వస్తుంది దాని మీద. దానికి కరెంట్ లైన్మెన్ కరెంట్ కాదుగా, ఎవడు కారణం కాదుగా. కాబట్టి నువ్వు అంటే ఫలాని ఎల్లయ్య ఇది షాక్ కూడా చచ్చిపోయేటట్టుగా వాటి కరెంటు వైర్ పెట్టాడు ఏమన్నా? కాబట్టి మనం ఆలోచించాలి. దానికి స్ట్రైకు, దానికి బంధులు, వీళ్ళ వల్ల నష్టం వచ్చిందని, ఇవన్నీ కూడా ప్రాణం తీసుకురాదు. అంటే చెప్పేది ప్రతి రాశి వారికి, ఈ ఒక్క రాశి కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆర్డీఓడు వచ్చేసి ఫోటో తీసి డబ్బులు పడుతున్నానంటే ఎందుకు హెల్మెట్ లేకుండా పోతున్నావు? ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు? హలో నమస్కారం, బాగున్నా, తద్దిరమా మీది ప్రథమా సత్యనారాయణ పడతామా వచ్చేస్తున్నా, ఎందుకు నా గురించి చెప్పుకుంటున్నాను? ఎందుకు అలా? సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పది. ఎన్నుకోడి వినపడదు, ముందు వినపడదు, రాంగ్ పోతావా రైట్ పోతావు తెలియదు. ఇది రాంగ్ మనది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం కలిగిస్తుంది. సీట్ బెల్ట్ లేకుండా 160, 190 స్పీడ్ ఎందుకు? ఎవడు వెళ్ళమన్నా నేను అంటే యమధర్మరాజు స్పీడ్ రమ్మన్నాడు మిమ్మల్ని ఏమన్నా? సో ఇవన్నీ కూడా మనలో మనకు మాత్రం ఉండవు, మనం మాత్రం జాగ్రత్త పడము. దాని ప్రభుత్వం మీద నెట్టేసి ఫోటోలు వచ్చాయి, ఫోటోలు బాగా తీస్తారు, ఆర్డీఓడు మరి ట్రాఫిక్ పోలీసోడు పడుతున్నాడు, ఇవన్నీ మనం తప్పుడుగా మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు చేసే పనులు కూడా అట్లా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే బిజీగా ఉందో రోడ్డు అడ్డంగా ఉన్నవాడు తప్పకుండా ఏ స్తంభ పక్కన చెట్టు పక్కన నుండి ఫోటోలు తీస్తూ ఉంటాడు నెంబర్ లేని వాడికి. వాడు తప్పే. మరి వాడికి కుట్టి వాడిది మంత్ ఎండ్ వచ్చేసరికి వాడికి కథాలు నిండాలి, వాడికి జీతాలు రావాలంటే వీడు 100 ఫోటోలు చేయాలి. వాడికి ఇప్పుడు 100 ఫోటోలు ఇస్తే వాడికి జీతాలు రావు. 10 సెల్ ఫోన్ డ్రైవింగ్లు 10 హెల్మెట్లు అని వస్తే వీడికి 50,000 రూపాయలు వస్తే దాంట్లో వీడికి 20,000 జీతం వస్తుంది. ఇలా అంటే జనాలు తయారైపోయారు. చేసే తప్పుడు అలాగే ఉన్నాడు. తప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. తప్పు చేస్తున్న వాడిని దండించడం కొంత భాగం అయితే తప్పుడు ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి మనం తప్పు చేయకూడదు, అలా అని చెప్పి వాళ్ళని నెట్టేదు, చేసేవాడిని ప్రోత్సహించేటువంటి పోలీసు వాళ్ళు అంటూ ఉండకూడదు. కాబట్టి సమాజంలో సమాంతరం ఉండాలి. ఇది ఈ రాశి కాదు, అన్ని రాష్ట్రాల వారికి కామన్గా చెప్తున్న విషయాలు గమనించుకునే ప్రయత్నం చేయండి. ఇలా 2వ వారం మీకు జరిగే అవకాశం ఉంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తల్లిదండ్రులకి ఎదురు చెప్పడం, తల్లిదండ్రులు ఎదిరించడం. నేను ప్రేమించిన వ్యక్తి నాకు తెలుసు, నేను 5 ఏళ్ళుగా ప్రేమిస్తున్నా, మీ అమ్మ నాన్నకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా? మీ అమ్మ నాన్నకి నీకు ఏ డ్రెస్ కావాలో మీ అమ్మ నాన్నకంటే ఎక్కువ వాడికి తెలుసా? ఇవన్నీ ఆలోచించుకోండి. కాబట్టి వాడిని ప్రేమించాను, దాన్ని ప్రేమించాను, నేను చేసుకుంటానో ప్రమాదంలో పడే అవకాశం. వాడి కులగోత్రం ఏమిటి, వాడి వ్యక్తిత్వం ఏమిటి? మీరు అనొచ్చు, ఏమండి కులగోత్రాలు పాటించాలా? ఎందుకు పాటించొద్దు?
ఎవరి టీవీ వాడి కోసం వాడు డెవలప్ అవుతున్నాడే, ఎవడి సోషల్ మీడియా వాడు డెవలప్ అవ్వడం చూస్తున్నాడే, ఎవడి పార్టీ వాడు డెవలప్ అవుతూ చూస్తున్నాడే, మరి నా కులం నేను డెవలప్ అవ్వ చూసుకోవద్దా, నా కులం నేను గొప్పగా మాట్లాడుకోవద్దా? ఇది ఎక్కడ చోద్యం నాకు అర్థం కావాలి. ప్రభుత్వం వారే షీట్లో ఇచ్చారు, ఇస్లాం, ఇది ముస్లిం, క్రిస్టియన్ కింద హిందూ కింద వచ్చేసరికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్స్. మరి క్రిస్టియన్స్లలో కులాలు లేవా, ముస్లింల కులాలు లేవా? వాళ్ళు మాత్రం కమ్యూనిటీ చేసి మిగతా వాళ్ళ కులాలు ఎందుకు, ఓసీలో ఎందుకు, హిందువుల కులాలు ఎందుకు అడుగుతున్నారు మీరు? మీరేం ఫామ్లు అడగొచ్చా కులాలని? నేను నా బ్రాహ్మణ కులం నేను గొప్ప అనుకుంటే నీకు కోపం వచ్చిందా? ఇది ఎక్కడ ధర్మం? విడ్డూరం ఉంది నాకు. సుప్రీంకోర్టు అలా ఇచ్చిందా ఏమైనా? నా కులంలో నేను నా కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే నేరం అని చెప్పిందా? నేను కులాలు కంపల్సరీ కావాలి. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు యాజ్ ఎ బ్రాహ్మణ్, ఐ ఫీల్ ప్రౌడ్ టు ఐఎమ్ ఎస్సీ, ఐ ఫీల్ ప్రౌడ్ టు ఐఎమ్ నేను రజక. నేను గొప్పతనం నష్టమే దాంట్లో అనుకోవడానికి, దాన్ని నీ గొప్పతనం ఏముంటుంది? కాబట్టి నీ కుల గోత్రాలు తప్పకుండా చూసుకోవాలి. మన జాగ్రత్త మనం పడాల్సిందే. నీ గోత్రంలో నీ కులంలోనే వ్యక్తులకి నువ్వు వివాహం చేయాలి, అప్పుడే నీ గౌరవం ఉంటుంది. పక్కింటోనికి ఎందుకు ఇస్తాను నేను? నీ ఇష్టమైనటువంటి నువ్వు ఇష్టం తీసుకొచ్చుకుంటే ఇష్టం ఇస్తాను నేను? వాడు కాలు గుడ్డో కుట్టో, లేకపోతే వాడి ఇంట్లో 10 మందికి పుట్టాడో 10 మందికి పెరిగాడో ఎవరు తెలుసు మనకి? వాడు ఏ మతమో ఎవరికి ఎందుకు ఇస్తా నేను? స్వధర్మే నిధనం యాంతి, నా భగవద్గీత నాకు అదే చెప్పింది, స్వధర్మమే గొప్పదని చెప్పింది, స్వధర్మానికే ఇస్తా నేను. ఇది మనం వదిలిపోయించుకున్నాం. హిందూ ధర్మంలో అది వదిలేసి అందరి గురించి గొప్పగా చెప్పుకుంటూ సర్వమత సామరస్యం, ఎవడికి కావాల్సిన సామరస్యం, బోడి సామరస్యం. ఒక అన్న, వదినే, తల్లి అనేటువంటి తారతమ్యం లేనటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి నేను నా కూతురు ఎందుకు ఇస్తాను? నా కూతురు ఇంట్లో వాళ్ళ అన్న దగ్గర పడుకోవాల్సి వస్తుంది, తల్లి దగ్గర పడుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎందుకు ఇస్తాను నేను అట్లాంటి నా కూతుర్ని? మేము ఇవ్వను అట్లాంటి. ఇంకా దానికి పోయి మన హిందూ ధర్మంలో ఆడపిల్లలందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యం, నాకు పెళ్ళే వద్దు, నన్ను ఆరు వన్, దీనికి వెళ్ళిపోయారు. నన్ను ఆరు వన్ అన్న ఏంటి? అవతల పక్కోడు పందులాగా 10 మందిని కంటే, ఒక పిల్లల కంటే, దాని ఆఫ్టర్ 40 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు పోయి పని మనుషులా ఉండాల్సి వస్తుంది. 100 కోట్లు సంపాదించిన నువ్వు 10 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు 100 కోట్లు ఉన్నటువంటి నీ పిల్లలు ఖరీదైన పని మనుషులుగా ఉంటారు. ఎవరి దగ్గర? పందుల్లాగా కన్న వాళ్ళ దగ్గర. వాళ్ళని నడువొత్తాల్సి వస్తుంది, వాళ్ళకు ముడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టుకుంటున్నాను మీరు? దీని పేరే స్వధర్మే నిధనం యాంతి. ఎంతమంది పిల్లలుంటే అంత గొప్పది మనకు ధర్మం.